అందరికి కూడాను ఇప్పుడే సార్ డాక్టర్ సర్వేపల్లి సార్ రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా అంటే ఇన్నో ఈరోజు సార్ మేడం చెప్పండి. సార్ ఉపాధ్యాయుని ముఖ్య లక్షణాలు చెప్తాను సార్ నేను ఓకే, ఒక నిమిషం. ఒకటి అని చెప్పి వన్స్ అగైన్ అందరికి టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కొటేషన్ అండి. ఉపాధ్యాయుడు అంటే వెలుగు, గురువుకు మారిన పయన యోగి, జ్ఞానమును జలముగా మార్చి జీవితమును తీర్చే సారథి, స్వామి వివేకానంద వంటి స్వప్నం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ స్ఫూర్తి, అందరికీ గౌరవం పొందిన గురువు, జ్ఞానం పంచే మార్గం గొప్ప గురువు, మన ఆశయాలను జ్వాలవీల మన విజయాలను దీపారాధకుడిగా ప్రతి శిష్యుడి లోపల ఉన్న ప్రతిభను పట్టించు, వెలిగించు గొప్ప విద్యాదాత. ఉపాధ్యాయుల సేవకు ఒక సీమ ఉండదు, వారి పాటలకు ఒక మహిమ ఉంటుంది. జీవిత పుస్తకంలో పాఠాలు నేర్పిస్తారు, అదేవిధంగా సదా గుండెల్లో ముద్ర వేస్తారు. అదే మన గురువు గారు. వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. ఎస్ మ్యామ్. హలో సార్, అందరికి హ్యాపీ ఈవినింగ్ సార్. ఈరోజు గురువుకు సంబంధించిన కొటేషన్ తో మేము ముందుకు వస్తున్నాను. బడి అనే నారుమడిలో విద్య అనే విత్తనం వేసి, అక్షరం అనే నీరు పోసి, చెడు అనే కలుపు మొక్క తీసి, మంచి నీతిని అనే ఫలాన్ని సమాజానికి అందించిన వాడే ఉపాధ్యాయుడు. అంటే బడి నారు అంటే ఒక పొలంతో మనము ఆ బడిని పోల్చుకుంటే అందులో విద్య అనే విత్తనం వేయాలి. దానికి విత్తనం మొలకెత్తాలంటే నీరు కావాలి. అది అక్షరంతో మనము ఆ నీరుని పోయాలి. ఎట్లయితే మనం కలుపు మొక్కలను నారుమడిలో నుంచి తీసేస్తామో, మనము విద్యార్థిలో ఉన్న చెడుని కూడా ఆ కలుపు మొక్కలతో మనము పోల్చి తీసేస్తామన్నమాట. మనకు మంచి నీతి అనేది ఫలాన్ని ఇస్తుంది. అది సమాజానికి అందించిన వాడే ఉపాధ్యాయుడు అని కొటేషన్ సార్. నెక్స్ట్ ఏంటంటే ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాల గురించి చెప్తున్నాను సార్. ముందుగా ఉండవలసింది ఉపాధ్యాయుడికి ఈ డెడికేషన్. అంటే ఇది నాది, ఇది నా అంటే మన వృత్తి అనేది ఫ్యాషన్ గా ఉండాలి సార్. ఎందుకంటే సార్ ఒకటి చెప్పారు, అంటే మన వృత్తి అనేది పిచ్చిగా ఉండాలి, నేను చెయ్యాలి, ఇది నాది నాది అని అనుకోవాలి సార్. నెక్స్ట్ నేను అలానే చేస్తాను సార్. అందుకోసమే నేను ఒక 3 months లో ఎల్కేజీ టీచర్గా వచ్చాను సార్. నేను బిఎడ్ డిఎడ్ చేసిన, నేను సైన్స్ టీచర్గా చెప్పాలనుకున్నాను, కానీ నా డెడికేషన్కు మెచ్చి సారు ప్లే స్కూల్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అంటే ప్లే స్కూల్ అంటే చిన్న పిల్లలు ఉంటారు, మొత్తము ఎన్నో కాంప్లైంట్స్ ఉంటాయి, కానీ అవన్నిటిని కూడా సాల్వ్ చేయగలుగుతున్నాను సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పంచువాలిటీ. సార్ మొన్న చెప్పారు ఏమనంటే పంచువాలిటీ అంటే 1 గంట ముందైనా పర్వాలేదు కానీ 1 నిమిషం కూడా లేట్ రావద్దని. నేను ముందర నుంచి అది ఫాలో అవుతాను సార్, ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ పేషెన్సీ. మన మన పేరెంట్స్ నుంచి కానీ, పిల్లల నుంచి కానీ, మేనేజ్మెంట్ నుంచి కానీ, ఈ టీచర్స్ నుంచి కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నిటిని భరిస్తూ పేషెన్సీగా ఉంటున్నాను సార్, అది అవసరం టీచర్కి. నెక్స్ట్ ఏంటంటే లిజనింగ్ స్కిల్ ఉండాలి ఎప్పుడు కూడా. నేను ఇప్పుడు అంటే మా పిల్లల ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు, నేను డిఎస్సి కోసము ఉన్నాను సార్ ఇక్కడ. తర్వాత సార్ ఓకే సార్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ సార్. గురువు కూడా ఇక్కడ మనకు ఉన్నారు, స్ఫూర్తి ఇన్ఛార్జ్ శ్యామ్ సార్ గారికి హ్యాపీ టీచర్స్ డే సార్. అదేవిధంగా సుధీర్ సార్ కూడా హ్యాపీ టీచర్స్ డే సార్. మిగతా వాళ్ళందరూ కూడా. ఎస్ సార్, ప్లీజ్ శ్యామ్ సార్. ఇంటర్వ్యూ ఇవ్వండి, స్టార్ట్ చేయండి. ఎస్ అండి, ఈరోజు ఒక గొప్ప స్పీకర్ మన ముందుకున్నారు. వీరిని ఇంట్రో ఇవ్వాల్సిందిగా రాధారమణమూర్తి గారిని ఇన్వైట్ చేస్తున్నాను సార్. వెల్కమ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ముందుగా మనకి ఇటువంటి మంచి ప్లాట్ఫామ్ అందించిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గారైన గంపా నాగేశ్వరరావు గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ, స్ఫూర్తి ఫౌండర్ శ్యామ్ రాథోడ్ గారికి, అందరు మెంటార్స్ కి, ట్రైనర్స్ కి, నా తోటి పార్టిసిపెంట్స్ కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు టాపిక్ లైఫ్ బ్యాలెన్స్.
సో మన డే టు డే లైఫ్ లో ఆఫీస్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి ఎంత కష్టం అవుతుందో అందరికీ తెలుసు. ఇటువంటి ఒక అద్భుతమైన టాపిక్ ని చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు ద గ్రేట్ స్పీకర్ సుధీర్ బంధం రావురి సార్. ఈజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్, business trainer, and family counseling expert. He is having 20 years of vast experience in business, and he is a managing director for Big Block Infra Developers Private Limited, and he is a partner with Sri Vishnu Sai Constructions. He is a 21st batch Impact Certified Trainer and in charge for 54, 90, 135, 153, 162 batch, and also present running 180 batch. He is a national vice president for Impact International. He always says, my ultimate satisfaction is in serving society. So this virtual dais is yours, sir. Over to you, sir. Thank you very much, sir. Yeah, sir. Welcome, వెల్కమ్ sir. సుధీర్ జీ. Heartily welcome. Yeah, thank you so Welcome. much, Andy. Radha Ramanamurthy garu, thank you so much, sir. Such a wonderful introduction. I think I'm audible for everyone. Clear? Yes, sir. Yes, Thank you. clear. Yeah. క్లియర్ సార్. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ ముందుగా. ఎందుకనంటే మిమ్మల్ని మీరు గుర్తించడానికి, మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయడానికి ఇంపాక్ట్ తో కనెక్ట్ అయ్యి ప్రయాణం చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్. అలాగే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మనకిచ్చిన గురువు గారు, ఎంత చెప్పినా ఆయనకు తక్కువే. ఈరోజు లక్కీగా టీచర్స్ డే కూడా వచ్చింది. ఆ టీచర్స్ డే సందర్భంగా నాకు ఈ అవకాశం దొరకడం, ఆయనను స్మరించుకోవడం అనేది కూడా ఒక అదృష్టమే. సో గంపా సార్కి కూడా ధన్యవాదాలు. అండ్ మేమందరం కూడా స్ఫూర్తి టీం అనే కంటే కూడా బాహుబలి టీం అని పిలుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే శ్యామ్ రాథోడ్ అని అంటేనే ఒక బాహుబలి. ఆ మనిషి పర్సనాలిటీ పరంగా తీసుకున్నా, ధైర్యం పరంగా తీసుకున్నా, ఏదైతే అది కానీ భయ్యా చేసేద్దాం, అంత ధైర్యం మేము చేయలేం, ఆయన చేసే ధైర్యం. సో థ్యాంక్ యూ బ్రదర్, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ సార్. హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ. అండ్ మీ టీం అందరికి కూడా మరొకసారి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. సో హెల్ప్ అవుదామా మనం సెషన్లోకి? వెరీ గుడ్, అందరు ఫుల్ జోష్లో ఉన్నారు. ఈరోజు టాపిక్ గురించి అయితే ఇందాక మంచిగా లైఫ్ బ్యాలెన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్పారు. పేపర్ ఎట్లాగో లీక్ అయిపోయింది కాబట్టి మనం ఇంకేమి దాపరికం చేసుకోవడానికి అవకాశం లేదు. సో అసలు ఇలాంటి టాపిక్ ఒకటి ఉంటుంది అని మొట్టమొదట ఈ రోజు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఐ అని చాట్ చేయండి, చూద్దాం ఒకసారి ఎంతమందికి ఇట్లాంటిది కూడా ఒక టాపిక్ ఉందా అని అనిపించిందా? ఐ అని ఎస్, ఒకరు పెట్టేశారు ఆల్రెడీ, విజయ్ గారు. సో మిగిలిన వాళ్ళందరికీ అంటే పోస్టర్ చూసిన తర్వాత అనిపించిందా? ఓ చాలా మంది. విజయవాడ వరద బాధితుల్లాగా నేను ఒకప్పుడు ఇట్లా బాధితుండే, నాలాంటి బాధితులు చాలా మంది ఇక్కడ నాకు కనిపించారు అనమాట. ఓకే, గుడ్. జస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, నేను కూడా 21st బ్యాచ్ లో ఈ టాపిక్ పోస్టర్ రిలీజ్ అయ్యి, మాకు పోస్టర్లు కూడా ఉండేవి కాదు, జస్ట్ టెక్స్ట్ వచ్చేది. టెక్స్ట్ రిలీజ్ అవ్వగానే ఇలాంటిది కూడా ఒక టాపిక్ ఉంటుందా అని అనిపించింది నాకు. ఆశ్చర్యపోయాను. తీరా చెప్పడానికి వచ్చింది ఎవరు అని అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అమ్మాయి. అమ్మో, ఈ అమ్మాయి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఆ అమ్మాయికి వర్క్ గురించి ఎక్స్పీరియన్స్ లేదు. లైఫ్ ఏముంటుంది, ఇంటర్మీడియట్ అంటే తల్లిదండ్రుల చాట బిడ్డ, చదువుకునే అమ్మాయి. తను ఇంత మెచ్యూర్ టాపిక్ చెప్పడము, అందులో అసలు ఆ టాపిక్ పేరు కూడా వినని టాపిక్ ని ఎలా డీల్ చేస్తుందో చూద్దామని చెప్పి అనిపించి వింటే అద్భుతంగా చెప్పడం జరిగింది. అమ్మాయి పేరు భార్గవి, ఫ్రమ్ విజయవాడ నుంచి చెప్పింది. నేను ప్రతిసారి ఆ అమ్మాయిని ఈ టాపిక్ చెప్పినప్పుడల్లా గుర్తు చేసుకుంటూ ఉంటా. ఎందుకనంటే నాకు ఈ టాపిక్ ని పరిచయం చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి నేను ఇట్లా గుర్తు చేసుకుంటున్న విషయం తెలుసో తెలీదో నాకు తెలియదు. ఎందుకనంటే ఆ రోజు చూడడం, మళ్ళీ ఇంతవరకు చూడలేదు నేను. బట్ ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి కాబట్టి అది నేను తెలియజేసుకుంటూ ఉంటాను. సో పర్సనల్ లైఫ్ కి, ప్రొఫెషనల్ లైఫ్ కి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని
ప్రపంచవ్యాప్తంగా సర్వే చేస్తే ఎంత పర్సెంటేజ్ వచ్చారో తెలుసా? వరల్డ్ వైడ్ గా సర్వే చేస్తే ఈ ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి మేనేజ్ చేయక ఇబ్బంది పడుతున్న వాళ్ళు 60% అండి. విజయ్ జొక్క గారు బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు, అందుకే 80% వేసేసారు. అశోక్ రెడ్డి గారు ఇంకా మీకంటే ఎక్కువ నేను ఇబ్బంది పడుతున్నా 90%కి వెళ్ళిపోయారండి. మీ ఆన్సర్ చెప్పేస్తుంది మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది కదా. అలా అని చెప్పి ఆన్సర్లు ఇవ్వకండి, మళ్ళీ దేనికో దానికి ఏదో అంటా ఉన్నారు అని చెప్పి ఆపే ప్రయత్నం మాత్రం చేయకండి. ఓపెన్ గా ఉండండి. నేనేం సెషన్లు చెప్పడానికి రాలేదు, మీతో మాట్లాడుకోవడానికి వచ్చానండి. నేను ఏదో లెక్చరర్ లాగానో లేకపోతే ఒక ట్రైనర్ లాగానో స్పీకర్ లాగానో వచ్చి మీకు ఏదో చెప్పేసి నాకు అంతా తెలుసు నేను మీకు చెప్పేస్తా అన్న కాన్సెప్ట్ లో లేదు. పంచుకోవడానికి వచ్చే మాట్లాడుకోవడానికి మాత్రమే వచ్చింది. 60% ఆఫ్ ది పీపుల్ వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారంట, ఇబ్బంది పడుతున్నారంట. ఆ ఇబ్బందుల వల్ల వచ్చే పరిణామాలు ఏంటి అని అంటే ఎన్నో రకాల కాన్ఫ్లిక్ట్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఫ్యామిలీ పరంగా కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ వృత్తిపరమైన కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు, సమాజ పరంగా కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు. ఎన్నో రకాల కాన్ఫ్లిక్ట్స్ అంటే భేదాభిప్రాయాలని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బికాస్ ఆఫ్ వర్క్ కి లైఫ్ కి బ్యాలెన్స్. అంటే ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ ని సింక్రనైజ్ చేయలేకపోవడం. కథలు చెప్పడం వచ్చా మీకు? స్టోరీలు చెప్పగలుగుతారా? చెప్పలేని వారు ఎవరైనా ఉంటే నో అని కొట్టండి చాటింగ్ లో. నాకు అసలు స్టోరీ చెప్పడం రాదు, నో అని కొట్టండి. చెప్పగలిగే వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి, చేతికి పని పెడదాం ఫింగర్స్ కి. చెప్పగలిగే వాళ్ళు నాకు చాలా మంది. నో సార్, నెల్లూరు వారు నో అంట. ఇంకెవరు నో అన్నారు. సాయి ప్రేరణ గారు కూడా నో అని చెప్పారు. రాజేందర్ రెడ్డి గారు నో అని చెప్తున్నారు. ఓకే ఓకే, కొద్ది మంది మాత్రమే స్టోరీ చెప్పలేరు, మిగిలిన వాళ్ళు అందరు మేము అద్భుతం స్టోరీ టెల్లర్స్ అండి అన్నారు. కానీ ప్రపంచంలో స్టోరీ చెప్పలేని వాళ్ళు అంటూ ఒక్కరు కూడా ఉండరు. ఇది ప్రూవ్ చేసుకోవచ్చు కదా. చిన్నపిల్లలు తీసుకోండి, స్కూల్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది, అవునా రాదా? వస్తుందా రాదా చెప్పండి? ఆ స్టోరీ క్రియేటింగ్ కదా, అద్భుతమైన స్టోరీ. అమ్మా ఇప్పుడే పొట్ట నొప్పి స్టార్ట్ అయిందమ్మా. పెద్దోళ్ళకి ఏమవుతుంది తెలుసా? స్టమక్ డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళు పొట్ట నొప్పి అంటే నమ్మరు కదా. స్టమక్ డిస్టర్బ్ అంటే ఏంటి? అందరు బాహార్ అందరు బాహార్ అందరు బాహార్ కదా. సో స్టోరీ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాను. ఆబ్వియస్లీ కరెక్ట్ అండి, పర్ఫెక్ట్ భాష పోయిన. శిరీష గారు, మెంటర్స్ ఎవరైనా ఉంటే దయచేసి మీరు చాటింగ్ లో కానీ పర్సనల్ గా కానీ రెస్పాండ్ అవ్వకండి అస్సలు, ఓకేనా? ఎందుకనంటే మెంటర్స్ అని అంటే ఆల్రెడీ సినిమా చూసేసి ఉండొచ్చు కదా. సినిమా చూసిన తర్వాత ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళి మనం కూర్చుని ఆ సినిమా చూడనీయకుండా మనం ఈ స్టోరీ అంతా చెప్పేస్తుంటే ఎలా ఉంటుంది? ఆడికి పిచ్చి చెప్తాడు కదా, నన్ను ఎందుకు తీసుకొచ్చావురా ఈ సినిమా చూడడానికి, నువ్వే చెప్పిస్తావచ్చు కదా ఇంట్లో అని అంటారు. సో అందుకే మెంటర్స్ మీరు రెస్పాండ్ అయ్యారు అనుకోండి, పాపం వీళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వకండి. క్లోజింగ్ లో చూసుకుందాం. ఎక్స్క్లూజివ్లీ ఫర్ పార్టిసిపెంట్స్ కి మాత్రమే నా సెషన్. మీరు అడ్వాంటేజ్ రెండోసారి వింటున్నారా మూడోసారి వింటున్నారా, మీరు దాన్ని ఎంజాయ్ చేయండి. బట్ వీళ్ళతో పోటీ పడకండి, నాకు అన్ని తెలుసు అని చట చాటింగ్ చేసేసేయకండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది, మొత్తం సెషనే లీక్ అయిపోయింది. కాబట్టి ఒక చిన్న పాప అండి, స్కూల్ నుంచి ఇంటికి చాలా స్పీడ్ గా పరిగెత్తుకొచ్చి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంది గట్టిగా, మమ్మీ అని చెప్పి చాలా హ్యాపీ మూడ్ లో ఉందన్నమాట. ఎంత హ్యాపీ అంటే ప్రపంచాన్ని జయించేశాను అన్నంత హ్యాపీ ఆ పాపకి. ఏంటి తల్లి ఇంత సంతోషంగా ఉన్నావు అనేసరికి బ్యాగ్ లో నుంచి ఒక మెడల్ తీసి చూపించింది. నాకు ఈరోజు మెడల్ ఇచ్చారు, స్పోర్ట్స్ లో నేను గెలిచాను అని చెప్పి. ఓ వాళ్ళ మమ్మీ శబాష్ బేటా అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నీకు కావాల్సిన మంచి స్వీట్ చేసి పెడతా అని చెప్పి ఆ పాపకి స్వీట్ చేసి తినిపిస్తుంది. ఈ పాప ఫుల్ జోష్. పాప వయసు ఎంత ఉంటుంది అనుకున్నారు? ఒక 7 years 8 years ఆ ఏజ్ లో ఉంటుంది. ఒకసారి ఊహించండి, మీ ఇంట్లో ఆ పిల్లలు ఉండి
ఆ పాప వచ్చి గట్టిగా హగ్ చేసుకుంది అనుకోండి, ఆ హ్యాపీనెస్ మీకు కూడా ఉంటుందా ఉండదా? ఆ వైబ్రేషన్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎస్. టుడే ఎనీ స్లైడ్స్ అంటే ఏం స్లైడ్స్ నాకు అర్థం కాలేదు త్రివిక్రమ్ గారు. ఏం స్లైడ్స్ మరి అది అర్థం కాలేదు, అర్థం చేసుకున్నాను. లాస్ట్ క్లోజింగ్ లో అడుగుతాను ఆ ప్రశ్న ఏంటో. ఆ తల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది, ఆ పాప కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వెయిట్ చేస్తూ ఉంది. ఎవరి గురించి? వాళ్ళ నాన్న గురించి. ఏం చేయడానికి? ఈ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుందామని చెప్పి వెయిట్ చేసింది. నార్మల్ గా 8 o'clock కి ఆ పాప భోజనం చేసేసి పడుకునే టైం. కానీ ఆ రోజు 8:30 అయిపోయినా భోజనం కూడా చేయలేదు. 9 అవ్వొస్తుంది అయినా భోజనం చేయలేదు. తినేసి పడుకో తల్లి పొద్దున్న చూసుకుందాం అంటే లేదు లేదు లేదు, నేను డాడీ రావాలి, డాడీకి చెప్పాలి, డాడీతో కూడా నేను షేర్ చేసుకోవాలని చాలా ఓవర్ ఎగ్జైటింగ్ గా ఉంది ఆ పాప. వాళ్ళ ఫాదర్ వచ్చేసారు. రావడమే ఇట్లా ఫోన్ చూసుకుంటూ బ్యాగ్ సోఫాలో పడేసేసి ఫ్రెష్ అయిపోయి వచ్చి ఏమై అన్నం పెట్టు అన్నాడు. ఈ మగవాళ్ళు ఉన్నారే, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం రాదండి. ఏమే అని చాలా మంది పిలుస్తూ ఉంటారు కదా. పిలుస్తారా పిలవరా చెప్పండి? తంబి ఇవ్వండి. మగవాళ్ళు అయితే తంబి ఇవ్వరు, కానీ ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. అగో ఇచ్చేస్తున్నారు ఆడవాళ్ళు, ఈ సార్ ఎవరో మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి. ఎస్, నేను విన్నానండి. ఏవే అన్నప్పుడు అవతల వాళ్ళు ఏ రా అన్నారు అనుకోండి, ఇక మనం అవుట్ కదా. పిక్చర్ క్లోజ్. ఇంకా ఆ రోజు మనం క్లీన్ బోల్డ్ అయిపోయినట్టు. అందుకే అలా పిలవకండి, మంచి ఒక పేరు పెట్టుకోండి. ఓ బంగారమో ఏదో ఒకటి పేరు పెట్టుకొని, ఏ అమ్మాయో ఏదో ఒకటి మంచి పేరు పెట్టుకొని పిలవండి. ఆమె ఏం చేసిందనంటే భోజనం పెట్టేసింది. ఆయన వచ్చి భోజనం చాలా సీరియస్ గా ఉన్నాడు, తినుకుంటూ కూడా ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఈ పాపకేమో ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు, నన్ను చూస్తాడేమో చెప్దామేమో అని చెప్పి. ఆయన చూడకపోతే తనే వెళ్ళిపోయి, డాడీ నేను ఈరోజు స్పోర్ట్స్ లో నాకు మెడల్ గెలిచాను అని అంటే ఒక్క లుక్ ఇట్లా వేసేసి ఓకే అంటాడు అంతే. ఈ పాప బెలూన్ లో గాలి ఊదిన బెలూన్ కి ఒక హోల్ పడితే ఎట్లా పుస్, ఆ పాప మొత్తం నీరు గారిపోయింది. అంత డల్ అయిపోయి తినకుండా వెళ్ళిపోతుంది రూమ్ లోకి పడుకోవడానికి. ఇంకా తల్లికి పిచ్చి కోపం వచ్చేస్తుంది. కన్న తల్లి అండి కదా. తల్లి అంటే కడుపు చూస్తుందనంటే డాష్ ఏమో జోబులు చూస్తూ ఉంటారంట. మీరు ఫుల్ఫిల్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడే పోగినట్టే పోడేసి మళ్ళీ తిట్టేస్తున్నాడు అన్నట్టు ఆలోచన కూడా రావచ్చు. అందుకే మీరే ఫీల్ చేసుకోండి. ఆ పాప భోజనం చేయకపోయేసరికి ఆ తల్లి కలత చెంది ఆ వాళ్ళ ఆయనని అరిచేస్తుంది అనమాట. అసలు అది 2-3 గంటల నుంచి మీ గురించి వెయిట్ చేస్తుంది, అది సాధించిన దాని గురించి చెప్పుకుందాం అని చెప్పి ఎంత తాపత్రయపడిందో. మీరు అసలు ఏం రెస్పాండే ఇవ్వలేదు అని అంటే, అదేమన్నా ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ 100 రూపాయలు పడేస్తే షాప్ లో దొరుకుతుంది, దాని గురించి ఇంత బిల్డప్ అవసరమా? నువ్వు అనవసరంగా డిస్టర్బ్ చేయకు నన్ను. ఇది అతను చెప్పిన ఆన్సర్. ఈమెకి ఇంకా కోపం వచ్చేస్తుంది. మీ పనులలో ఏమైనా టెన్షన్స్, బయట టెన్షన్స్ ఏమైనా ఉంటాయి, గేట్ బయట వదిలేస్తారండి, గుమ్మం బయట. ఇంట్లోకి తీసుకొస్తే ఒప్పుకునేదే లేదని ఖరాఖండిగా చెప్పేసి, ఇప్పుడు మీరు లేచి పాపకి భోజనం చేయించే బాధ్యత తీసుకుంటారా లేదా చెప్పండి అని చెప్పి కొంచెం సీరియస్ గా అయ్యేసరికి ఆయన కూడా ఇదేదో బ్యాండ్ రివర్స్ అయ్యేటట్టుందని చెప్పి సరే అని చెప్పి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి పాప పక్కన కూర్చుంటాడు. కూర్చొని ఏంటి బేటా, సారీ బేటా అని అంటే, లేదు డాడీ నేను చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నాను, బట్ మీరు ఇట్లా అనడం నాకేం నచ్చలేదు, కనీసం మీరు అప్రిషియేట్ కూడా చేయలేదు అని అంటే, ఏ టెన్షన్స్ చాలా ఉన్నాయి, ఆఫీస్ టెన్షన్స్, బయట నానా రకాల టెన్షన్స్ తో వచ్చాను బేటా, సారీ బేటా ఏమనుకోకు అని అంటే, డాడీ ఒక ప్రశ్న అడగమంటావా అని అంటే, అయ్యా అడుగు అని అంటే, మీ ఒక్కరోజు సాలరీ ఎంత అని అడుగుతుంది. నాకు అర్థం కాదు అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, శాలరీ ఎందుకు అడుగుతుంది అని చెప్పి 20,000 పర్ డే అని చెప్తాడు. ఈ పాప ఏం చేస్తుందనంటే, నాకు ఒక 18,000 ఇస్తారా అని అడుగుతుంది. ఇంకా దీనికి ఏదో ఫీజు ఎగిరిపోయినట్టుంది. ఈయన ముందే ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడు, పిచ్చి కోపం వచ్చేసి నువ్వంతే మీ అమ్మ అంతే, మీ సావు మీరు సావండి అని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళిపోయేసరికి ఆవిడ పట్టుకుంటుంది అలా ఆయన్ని. ఏమైంది అని అంటే, ఇక నీ కూతురు ఎవ్వారని చూడు, 18,000 రూపాయలు నన్ను అడుగుతుంది, దాని వయసు ఎంత, ఆ డబ్బులు అడిగే పద్ధతి ఏంటి? ఒకసారి ఆలోచించండి, మనని అడిగితే మన పిల్లలు ఆ వయసులో
18,000 అంటే చిన్న అమౌంట్. ఏదో 10 రూపాయలు అయితే చాక్లెట్కో దేనికో అంటారు అనుకోవచ్చు, కానీ ఈవెన్ 100 రూపాయలు అన్నా సరే ఒక ఐస్ క్రీమ్ ఒక చాక్లెట్ అనుకోవచ్చు, కానీ 18,000 వాళ్ళ ఆ తల్లికి డౌట్ వస్తుంది, అసలు ఎందుకు అడిగి ఉంటుంది. 18,000 ఎప్పుడూ జరగని సంఘటన. ఒకసారి ట్రై చేసి చూద్దాం, మీరు ఇచ్చేదో చూడండి అని అంటే నీకు నిజంగానే పిచ్చి పట్టింది అని అంటే, లేదు లేదు లేదు, పాప ఏం చేయాలనుకుంటుందో, 18,000 అయితే మీరు ఇచ్చి చూడండి, మనం ఎలాగో అబ్జర్వ్ చేస్తాం కదా ఆ పాప వెనకాల ఉండి, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఇచ్చి అయితే చూడండి. సరే అని చెప్పి ఇద్దరు రూమ్ లోకి వెళ్ళి 18,000 ఆ పాపకి ఇస్తే, ఆ పాప తనకున్న కిడ్నీ బ్యాంక్ ని పగలగొట్టేసి దాంట్లో నుంచి 2,000 తీసి వాళ్ళ ఫాదర్ కి ఇచ్చి, రేపు ఒక్కరోజు నాతో గడపండి డాడీ. ఈ సిచ్యువేషన్ మనకు వస్తే ఏంటి మన పరిస్థితి? ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మన పిల్లల దృష్టిలో మనం ఎలా ఉండాలి? ఒక బిజియెస్ట్ పర్సన్ లాగా ఉండాలా? డబ్బులు ముద్రించే ఒక మెషిన్ లాగా ఉండాలా? ఒక తండ్రి లాగా ఉండాలా? తల్లి లాగా ఉండాలా? ఎలా ఉండాలి మనం? సంపాదిస్తుంది ఎవరి గురించి? కుటుంబం గురించి. అవునా? అవునా కదా? కుటుంబం గురించి సంపాదిస్తూ కుటుంబానికే సమయం ఇవ్వనప్పుడు ఎందుకండి ఇంకా సంపాదన? ఏం చేసుకోవడానికి? ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. బాధ అనిపిస్తుంది, వింటుంటే కూడా ఒళ్ళు జలధరిస్తుంది. అవును కదా, నా పిల్లలు కూడా ఇలా ఆలోచించి చేస్తాను అనట్లేదు. సర్వే డిస్టర్బ్డ్ గా ఉంది. ఎందుకనంటే బాధేనండి డబ్బులు. మనిషి సృష్టించిన డబ్బు వెనకాల మనుషులు పరిగెడుతున్నారు. దేని గురించి అనంటే, నా పిల్లలు హ్యాపీగా ఉండాలి, నా భార్య హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి నేను అన్ని సమకూర్చాలి. అసలు మీరంటూ అక్కడ సమయం ఇవ్వకుండా వస్తువులు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఒక్కసారి ఆలోచించండి. మనం వస్తువులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? చాలా ఆలోచిస్తే మనం వస్తువులకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాం. మీరు చూడండి, ఇంట్లో టీవీ ఉండాలి, ఇంట్లో అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి అని చెప్పి బాగా కష్టపడి సంపాదిస్తాము. ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తూ ఉంటాము. టైంని సాక్రిఫైస్ చేస్తాము, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తాము, ఒళ్ళు గుల్ల చేసుకుంటాము. అంతా సంపాదించేసి అది ఎంజాయ్ చేద్దామన్న టైంకి డోర్లు ఓపెన్ అయిపోతాయి. ఏంటనంటే, నేనున్నా నీకు రెడీగా అని చెప్పి ఒక బీపీ అని ఒకటి వస్తుంది, డయాబెటీస్ అని ఒకటి వస్తుంది, థైరాయిడ్ అని ఒకటి వస్తుంది. మేమందరం నీకు రెడీగా ఉన్నామని చెప్పి అటాకింగ్ స్టార్ట్. ఈ సంపాదించిన సంపాదన అంతా తీసుకుపోయి ఒక డాక్టర్ గారి చేతిలో పెట్టేసి, నా ప్రాణాలు కాపాడండి అని అంటే ఏం చేశారు కదా? అంతేనా? ఏం జరిగింది అని అంటే, అనవసరమైన ఆర్భాటాలకి, అనవసరమైన వాటి గురించి తాపత్రయపడుతూ కుటుంబం గురించి నేను చేస్తున్నానని ప్రయత్నము తప్పేం లేదండి. కానీ నేనేమంటానంటే, ముందు మనమంటూ ఉంటేనే మన కుటుంబం ఉంటుంది. మన కుటుంబమే మనకి సపోర్ట్. బయట ఎవరు సపోర్ట్ చేయరండి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అత్తమామలు ఎవ్వరు కూడా మనకి సపోర్టివ్ గా రారు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. అట్లా అందరూ చెయ్యరని నేను అనను, కానీ హోల్ హార్టెడ్ గా దేనికైనా తెగిస్తారు వాళ్ళు. మీరు చేస్తుంది వాళ్ళ గురించే, నేను కాదనట్లేదు. మీరు సంపాదించేది వాళ్ళ గురించే, వాళ్ళకి అన్ని ఏర్పాటు చేయాలి, అన్ని సమకూర్చాలి నేను. కానీ వాళ్ళకి మన టైం ఇస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఆ పర్సన్ కి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఆ కుటుంబంలో వ్యక్తులు కూడా మానసికంగా స్ట్రెస్ కి గురవ్వడం జరుగుతుంది. స్ట్రెస్ వచ్చింది అనుకోండి, ఒకసారి స్ట్రెస్ స్టార్ట్ అయిందనంటే 100% డయాబెటిక్ పేషెంట్ అయిపోతారండి. ఇది ప్రూవెన్, సైంటిఫిక్ గా నిరూపించబడింది. డయాబెటిక్ అంటే షుగర్ వ్యాధి రావడానికి స్ట్రెస్ అతి ముఖ్య కారకురాలు. స్ట్రెస్ అంటే ఏంటి? ఒత్తిడి. అంటే ప్రెషర్ ఇస్తుంది, మానసికమైన ఒత్తిడికి గురవుతుంది. మానసికమైన ఒత్తిడికి గురైతే ఆర్గాన్ ఫంక్షనింగ్ సరిగా జరగదండి, ప్రెషర్గా జరుగుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయదు,
ఎన్నో సిస్టమ్స్ ఉంటాయి, రెస్పిరేటరీ ఉంటుంది, డైజెస్టివ్ ఉంటుంది, నానా రకాల సిస్టమ్స్ లోపల ఉంటాయి, అన్నిటి మీద ప్రభావం పడుతుంది. సరే, వీటి మీద పక్కన పెట్టేసిన స్ట్రెస్ వల్ల మనం చేసే ఉద్యోగం కానీ చేసే వ్యాపారం ఏమైనా సక్రమంగా జరుగుతుందా అని అంటే అది కూడా జరగదు. దానికి కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అవునా? మీరు ఊహించండి, ప్లెజెంట్ మైండ్ తో మనం వర్క్ చేస్తే రిజల్ట్ ఎక్కువ వస్తుందా, డిస్టర్బ్డ్ మైండ్ తో మనం పని చేస్తే రిజల్ట్ బాగా వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, బాగా టెన్షన్ గా ఉండే ఒక అసైన్మెంట్ చేయండి, ప్రశాంతంగా ఉండే ఒక అసైన్మెంట్ చేయండి, రెండిట్లో మీకు ఏది నచ్చుతుంది? 2 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు అసైన్మెంట్ లోనే తేడా వచ్చినప్పుడు రోజంతా చేసే పనిలో ఎందుకు తేడా రాదు కదా? సో ఆ స్ట్రెస్ జోలికి పోకూడదు అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ గా కారణాలు ఏంటి? మనం ఇవన్నిటికీ కారణాలు ఏంటి అని అంటే ఎక్స్పెక్టేషన్స్ కి వెళ్ళడం. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫ్యామిలీ మనతోని కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనం ఫ్యామిలీ పరంగా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, లేదంటే కంపారిజన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. పక్కింట్లో కారు కొన్నాడు, నేను కొనాలి. ఇంట్లో వాళ్ళు, ఆడవాళ్ళు, అమ్మ గుండు బాస్ దగ్గరికి వెళ్ళి కమ్మలు కొనుక్కొచ్చుకుంది, లేకపోతే నెక్లెస్ కొనుక్కొచ్చింది, వడ్డాణం కొనుక్కొచ్చుకుంది, మీరు ఎప్పుడు కొనిస్తారు అని అడిగారు అనుకోండి, న్యాచురల్ గా స్ట్రెస్, అరే నా భార్యనే నేను సంతృప్తి పరచట్లేదు, దీని బదులు మీరు నాకు సమయం ఎంత ఇస్తారు అని అడగండి, హ్యాపీ లైఫ్. ఎందుకంటే వస్తువులు భూమి మీద ఎప్పటికీ ఉండిపోతాయి, మనుషులు ఉండరు. అవునా? భూమి మీద మనుషులు ఎప్పుడు ఉండిపోతారా? ఆ వస్తువు వడ్డాణం ఉంటుంది అని 10 తరాలకైనా వడ్డాణం వెళ్ళిపోతుంది, కానీ మనిషి మన దండేసి దండం పెడుతూ ఉంటారేమో. కానీ నేను నా పాయింట్ ఏంటంటే, ఒక రోజు ఫైనల్ గా ఒక ఇద్దరు వచ్చారు పైనుంచి, రారా బాబు నీ టైం అయిపోయింది పదా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు అనుకుంది. మీకు అర్థం అయిపోయింది అనుకుంటా ఎవరు వచ్చారు, ఎవరు తీసుకెళ్లారు అని. ట్రావెల్ ప్లాన్ ఎండ్ అయిపోయింది. అంటే భగవంతుడు పంపిస్తుంది ఒక టూర్ ప్లాన్, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నీ 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 లైఫ్ స్టైల్ ఇది, దిస్ ఇస్ వన్ ట్రావెల్ ప్లాన్ నీకు ఇచ్చేసారు. వెళ్ళిపోయాను అనుకుంది. ఈ సంవత్సరం దీంట్లో నేను 100 కోట్లు సంపాదించాను ఈ జన్మలో అనుకుందాం. 100 కోట్లు సంపాదించేసి నెక్స్ట్ మళ్ళీ జన్మ ఎత్తాను. నెక్స్ట్ జన్మ ఎత్తి పాత జన్మ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ప్రతిదీ, నేను పుట్టిన దగ్గర నుంచి, నేను చదువుకున్నది, సంపాదించి, నా ఆస్తులు, ఈస్తులు, అడ్రస్లతో సహా అన్ని గుర్తొస్తున్నాయి. సరే, నేను మళ్ళీ పుట్టి గుర్తొస్తున్నాయి కదా అని చెప్పి నేను వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఈ బిల్డింగ్ నేనే కట్టాను, ఇగో దీని డాక్యుమెంట్స్ ఇక్కడ ఉంటాయి, ఈ వస్తువులు నేనే కొన్నాను, పలానా దగ్గర కొన్నాను, ఇదిగో ఈ బిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ప్రతిదీ పూసగుచ్చినట్టు చెబుతున్నారు. యాక్సెప్ట్ చేస్తారా? నన్ను తన్ని తగిలేస్తారా? 100% పక్కా మ్యానిపులేట్ చేయడానికి, పూర్తి వివరాలు కనుక్కొని వచ్చి ఏదో దోచుకోవడానికి వచ్చాడని చెప్పి తన్ని తగిలేస్తారు, అంతే కదా? తన్ని పంపిస్తారు. అని అంటే ఈ జన్మలో బాగా కష్టపడి నెక్స్ట్ జనరేషన్ కి నేను ఇచ్చి గుర్తొచ్చి మళ్ళీ అనుభవిద్దామన్నా వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు. మరి నా లైఫ్ ఏమైంది అంటే, నేను ఊరికే అన్ని సంపాదించి పెట్టి పోవడానికే పుట్టానా? నేను హ్యాపీనెస్ ఉండాలా లేదా? మనకంటూ ఒక హ్యాపీనెస్ కావాలా లేదా? ఫ్రెండ్స్, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది, సమాజం సంతోషంగా ఉంటుంది, దేశం కూడా సంతోషంగా ఉంటుంది. నేను ఫ్రస్ట్రేట్ అవుతూ నువ్వు హ్యాపీగా ఉండు అని అంటే కుటుంబంలో కుదరదండి. ఖచ్చితంగా హ్యాపీగా ఉండాలి, ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఆటోమేటిక్గా ఉంటారు. మీరు ఎట్లా చూస్తారు? మిమ్మల్ని మీరు అద్దంలో నవ్వుతూ చూస్తున్నారు అనుకోండి, మీకు ఎలా కనిపిస్తారు? మీరు కోపంగా కనిపిస్తారా? కదా. మనం ఎలా చూస్తాం? నవ్వుతూ చూస్తాం, నవ్వుతూ కనిపిస్తాం. అసహ్యంగా మనం చూసుకుంటే మనం అసహ్యంగా కనిపిస్తాం. ఎదుటి వాళ్ళు అండి, మనం అసహ్యంగా చూస్తే వాళ్ళు అసహ్యంగా ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరా? హ్యాపీగా ఫీల్ అవుతారా? అయినా స్మైల్ ఇస్తారా? వాళ్ళు హైలీ మెచ్యూర్డ్ పీపుల్ అనుకోవచ్చు, కానీ అంత మెచ్యూరిటీ రాదండి, చాలా తక్కువ ఉంటుంది కదా. నేను ఏదో సెషన్ చెప్తానేమో అని అనుకుంటున్నారేమో, నేను మాట్లాడుకోవడానికే వచ్చాను. నేను ఇలాగే మాట్లాడుకుంటున్నాను. మీకేం అభ్యంతరం అనిపించట్లేదు కదా? పర్లేదా? క్యారీ చేయొచ్చా? ఓ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో ఇంప్రెస్ చేయడానికి లేకపోతే కంపారిజన్ లో మనం వెళ్ళిపోతుంటాం. ముఖ్యంగా ఉద్యోగస్తులు తీసుకుంటే ఆఫీస్లో బాస్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, చుట్టుపక్కల ఎంప్లాయీస్ ని ఇంప్రెస్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. బాస్ ని ఎట్లా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 8 hours వర్క్ చేయాలి మనం. ఆ 8 hours వర్క్ మనము ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసాం అనుకోండి, వీడు బాగా పనోడు అని చెప్పి ఇంకా కొంచెం పని ఇస్తారు. అంటే పని చేసేవాడికి పని ఇస్తూనే ఉంటారు. పని దొంగకి ఈడు చెయ్యడబ్బా ఇటుతో తలకాయ నొప్పి అని చెప్పి ఇవ్వరు. అలా అని చెప్పి మీరు పని చెయ్యొద్దు అని నేను అనట్లేదు. మీకు ఇచ్చిన పని మీరు 100% చెయ్యండి. ఎక్సెస్ వర్క్ ఇస్తే అది నేను చెయ్యగలుగుతానా లేదా, లేకపోతే అవసరమా లేదా అని ఆలోచించాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే యాజ్ ఎ ఎంప్లాయీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఎక్సెస్ వర్క్ ఇస్తే ఈ వర్క్ చేస్తే నేను బాస్ని ఇంప్రెస్ చేయొచ్చు, వేరే స్టాఫ్ ని కూడా ఇంప్రెస్ చేయొచ్చు, అందరి ముందు శబాష్ అనిపించుకోవచ్చు అనే తాపత్రయంలో అవసరం లేని బర్డన్ కూడా తీసుకుంటాము. ఆ తీసుకున్న బర్డన్ ఇంటికి క్యారీ చేస్తుంటామండి. జనరల్ గా చూడండి, సంతోషాన్ని చాలా తక్కువగా పంచుకుంటూ ఉంటారు, దుఃఖాన్ని ఎక్కువగా పంచుకుంటూ ఉంటారు. 100 సార్లు ఒక ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే రిలేటివ్స్ అనుకోండి, 99 సార్లు మనకి సహాయపడ్డారు, ఒక్కసారి రిజెక్ట్ చేసేసారు. ఏది గుర్తొస్తుంది మనకి? నన్ను వద్దంటాడా, నన్ను ఇంత మాట అంటారా, నన్ను అట్లా అంటారా, అట్లా అంటారా, నేను ఇది చేస్తూనే ఉంటుంది. ఈ 99 సార్లు మంచి చేసి పక్కన పెడతాను. అప్రిషియేషన్ కే మనిషి యాక్సెప్ట్ చేస్తారండి, రిజెక్ట్ ని యాక్సెప్ట్ అంత ఈజీగా చెయ్యరు, కరెక్షన్స్ ని కూడా యాక్సెప్ట్ చెయ్యరు మనుషులు. అలాగే ఆ ఎంప్లాయీస్ మెంటాలిటీ కూడా, నేను చాలా బెస్ట్ ఎంప్లాయీని అనిపించుకునే ప్రయత్నంలో అవసరానికి మించి వర్క్ ఒత్తిడిని పెంచుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన టైంని మనం పోగొట్టుకునే వాళ్ళు అవుతాం, మన టైం ఫ్రీడమ్ని మనం కీల్ చేసుకునే వాళ్ళు ఉంటాం. టైం ఫ్రీడమ్ మన చేతుల్లోనే ఉంటుంది, కానీ మనం కీల్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన ఆఫీస్ వర్క్ కంటే ఎక్సెస్ వర్క్ వచ్చింది, లేకపోతే ఆ రోజు చేయాల్సిన పనిని సరిగా చేయలేక లేట్ అయిపోయింది, కానీ అంతకు ముందే మనం ఇంట్లో వాళ్ళకి కమిట్ అయి ఉన్నాము, ఫలానా ఫంక్షన్ ఉంది వెళ్ళేసి వద్దాం, లేకపోతే కల్కి లాంటి సినిమా రిలీజ్ అయింది టికెట్లు బుక్ చేసుకున్నాం వెళ్ళేసి వద్దాం అని చెప్పి ఇంట్లో భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఆఫీస్ నుంచి వెళ్ళకపోవడం ఏం జరుగుతుందో, ఇంట్లో వెల్కమ్ చెప్తారా, మంచిగా ఫ్లవర్ బొకే ఇచ్చి చెప్పరు కదా. ఇటువంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయడం సహజం అండి, బట్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడం అంటే ఎమోషనల్ కోషెంట్ మీద ఆధారపడి ఉంటుంది, ఇంటెలిజెన్స్ పనికి ఐక్యూ. అందుకే మనకి పాత రోజుల నుంచి మంచి మంచి సామెతలు పద్యాలు కూడా వచ్చాయి. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి, అన్యుల మనములు నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు కదా. ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది తెలుసుకుని ఎదుటి వాళ్ళని ఒప్పించకుండా మనము బాధపడకుండా తప్పించుకు తిరిగేవాడు అని అంటే దొంగతనంగా వెళ్ళిపోవడం అని కాదు, స్మార్ట్ గా డీల్ చేయగలిగిన వాడే బెస్ట్ పర్సన్ అన్నట్టుగా ఎప్పుడో చెప్పారు. అది చేయగలిగి ఉండాలి మనం. అదర్వైజ్ ఏమవుతుందనంటే, ఈ ఇంట్లో డిస్టర్బెన్సెస్ వల్ల ఫస్ట్ జరిగేది నేను ఇందాకే చెప్పాను, స్ట్రెస్, ఒత్తిడి పెరిగిపోతుందని. దానివల్ల కాంప్లికేషన్స్, హెల్త్ కాంప్లికేషన్స్ రావడం. ఆ హెల్త్ మనకి ప్రతి ఒక్కరికి 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది, ఎవ్రీ పర్సన్కి కూడా. ఎందుకనంటే భగవంతుడు డిఫాల్ట్ గా 100 సంవత్సరాల ఆయుష్తో పంపిస్తాడు. అందుకే మన పాత రోజుల్లో మన పెద్దలు పూర్వీకులు కూడా దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు కదా. 100వెళ్ళిపోయామా అంటే లేదు, ఇందాకే చెప్పా, సంపాదించిందంతా మళ్ళీ హాస్పిటల్లకి, డాక్టర్స్కి, స్కానింగ్లకి, దానికి దీనికి ఖర్చులు పెట్టేసేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది.
దానివల్ల మనకు ఒరిగేది ఏమి ఉండదు. అయితే నేనేమంటానంటే, ఒకరిని ఇంప్రెస్ చేయడానికి మనం ప్రయత్నం చేయొద్దు. ఒకరితో కంపారిజన్లో మనకు అవసరం లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి స్టైల్ ఆఫ్ లివింగ్ వాళ్ళది. సంపాదించండి, నేను వద్దని చెప్పాను, కానీ ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేసి సంపాదించాల్సిన అవసరం ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించుకోండి. కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. డ్రీమ్స్ ని చూడండి, డ్రీమ్స్ గోడల మీద రాసుకోండి, బ్రష్ దగ్గర రాసుకోండి, బాత్రూమ్ లో రాసుకోండి, బెడ్రూమ్ లో రాసుకోండి, చాలా చెప్పేస్తుంటారు. గోల్స్ అచీవ్ చేయాలంటే ఇది చేయండి, అది చేయాలని చెప్పి. అదే గోల్ ఫ్యామిలీ కూడా టైం కేటాయించాలి అనేది కూడా పెట్టుకోండి. అది కూడా ఒక గోలే, అది కూడా ఒక డ్రీమే. ఎందుకనంటే అల్టిమేట్ గా చేయాల్సింది ఫ్యామిలీ గురించి, మన గురించే. అవునా కాదా? ఎంతమంది ఫ్యామిలీని తీసుకొని ట్రావెల్ అయ్యారండి ఎవ్రీ ఇయర్ కానీ, లేకపోతే ఇయర్లీ 2 times కానీ వెకేషన్స్ వెళ్తూ ఉంటారా? వెళ్తారా? ఎస్ అని పెట్టారు. ఎంతమంది ఒకసారి చాటింగ్ లో పెట్టండి. వెళ్ళని వాళ్ళు నో అని పెట్టండి, వెళ్ళే వాళ్ళు ఎస్ అని పెట్టండి. చూద్దాం ఎంతవరకు వెళ్తున్నారు. ఒకటి వచ్చేసింది అప్పుడే నో అని చెప్పి. ఎస్ చాలా మంది ఉన్నారు, నో కొంతమంది వచ్చారు. ఎస్ ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో. చూసారా? అనుకున్నట్టే 2 రకాల ఆన్సర్లు వస్తూ ఉన్నాయి. సో ట్రావెల్ ప్లాన్ కి వెళ్ళలేకపోతుంది. సో సంపాదించేసాము, తిరగలేని వయసు వచ్చే వరకు సంపాదించాము, అప్పుడు తిరుగుదామంటే ఏమైనా చేయగలుగుతామా? అలా చూస్తే ఉంటారుగా మీరు చాలా మందిని. తినగలిగిన వయసులో తినలేకపోవడం, సంపాదించేసి తినాలనుకున్నప్పుడు ఉప్పు తగ్గించు, షుగర్ తగ్గించు, ఇది తినకు, అది తినకు అని చప్పడుకూడదు తినే పరిస్థితికి వచ్చేసారు. మన కళ్ళెదురుగానండి, మనం ఎక్కడో ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇళ్లల్లో, మన చుట్టాల ఇళ్లల్లో, మన ఫ్రెండ్ సర్కిల్ ఇళ్లలోనే చూస్తూ ఉంటాం. కారు కొనేసారు, బిల్డింగ్ కొనేసారు, నగలు కొనేసారు, చీరలు కొనేసారు అని చెప్పేసుకుంటున్నాం, కానీ అసలు వాళ్ళ కుటుంబంలో సంతోషంగా బతుకుతున్నారా లేదా అని ఎప్పుడైనా ఆలోచించాము? ఈ పాయింట్ ఎక్కడ కనెక్ట్ అవ్వదు. అసలు నిజంగా అంత రిచ్గా ఉన్నా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా లేదా? నో. అసలు మనం ఆ పాయింట్ ఎప్పుడు ఆలోచించము, ఎందుకంటే బియాండ్ ద పాయింట్ అవుతుంది. నా లైఫ్ లో కూడా చాలా టైంని నేను వ్యాపారానికి కేటాయించి 28 సంవత్సరాల బిజినెస్ ఎక్స్పీరియన్స్ అండి. 1996లోనే స్టార్ట్ చేశాను. 96లో. చనిపోయినకు ముందు తర్వాత సడన్ గా ఇంటి నుంచి కాల్ వచ్చింది. నా భార్య ఏడుస్తూ ఫోన్ చేసింది. నేనేమో ఆఫీస్లో ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని అంటే చెప్పారు. మీరు రండి, మీరు రండి అని ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళాను. తీరా చూస్తే తలుపు వేస్తున్నప్పుడు వేలు తలుపులో పడిపోయింది, రక్తం కారుతుంది. నేను ఏమనాలి అప్పుడు ఆ టైంలో? పిచ్చి కోపం వచ్చింది. అసలు నువ్వు, నీకు తెలివి ఉందా? ఇంత చిన్నదానికి నాకు ఫోన్ చేసి పిలవాలని చెప్పి తిట్టాను. లిటరల్లీ జరిగిందే చెప్తున్నా, కల్పితం ఏం లేదు ఇక్కడ. అయినా నాకు ఫోన్ చేస్తే నేనేం చేస్తాను? నేను ఏమైనా డాక్టర్నా, కట్లు కడతానా? హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా అని చెప్పి రివర్స్ మళ్ళీ తిట్టాను. 2012 అండి, మళ్ళీ మా అమ్మగారు చనిపోయారు August 1st. సేమ్ సీన్ రిపీట్ అయింది. సేమ్ బాక్స్ లో పెట్టడము,
మళ్ళీ చుట్టాలకు కాల్స్ చేయడము, బిజినెస్ కాల్స్ చేయడం. నాకు అప్పుడు అనిపించింది నేను రైట్ ట్రాక్ లో లేను, రాంగ్ ట్రాక్ లో ఉన్నాను. ఇలాగే కనుక నేను చేస్తే రేపు నా పిల్లల్ని నేను అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే టైం లేదు నా దగ్గర. బిజినెస్ బిజినెస్ పొద్దున 5 నుంచి రాత్రి 11 వరకు వ్యాపారం. 100 కోట్లు సంపాదించామంటే లేదు మళ్ళీ. సరే 100 కోట్లు సంపాదిస్తున్నావు 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు 100 కోట్లు సంపాదించేసావంటే తర్వాత లైఫ్ ని ఏ పని చేయకపోయినా లీడ్ చేసి పడేయచ్చు. మరి అది లేదు. భయం వేసింది. అప్పుడు నిర్ణయించుకున్నాను, ఎస్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్ వే అని చెప్పి సెప్టెంబర్లో సర్క్యులర్ రిలీజ్ చేశాను. నా కస్టమర్లందరికీ లెటర్లు ఇచ్చా. ఏమన్నా తెలుసా, నేను December 31 వరకు ఈ బిజినెస్ చేస్తున్నాను, తర్వాత క్లోజ్ చేసేస్తున్నాను. మీకు లావాదేవీలు ఏమైనా ఉంటే తేల్చుకోండి, చూసుకోండి అని చెప్పి. యాజ్ ఎ కార్గో బిజినెస్ గా నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళే ఉంటారు తప్ప నేను ఇచ్చే ఉండదు. ఎందుకనంటే నేను మీకు సర్వీస్ ఇస్తున్నప్పుడు మీరు నాకు నెలవారీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అప్పటికప్పుడు ఇచ్చేవాళ్ళు ఉంటారు, 3 నెలలకు ఒకసారి బిల్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఆర్గనైజేషన్స్ తో టైఅప్ అయితే కనుక. అదే రొటీన్ కస్టమర్ వచ్చారనుకోండి, వాకిన్ లో వస్తే క్యాష్ ఇచ్చేస్తారు. కానీ నేను ఏదైనా ఆఫీస్కి వెళ్ళి మీ బిజినెస్ మాకు ఇవ్వండి, మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము అని అంటే ఎన్ని రోజులు క్రెడిట్ ఇస్తావు? 45 days ఇస్తావా, 30 days ఇస్తావా, 90 days ఇస్తావా? కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. అందుకే నేను ఆ 3 నెలల టైం ఇచ్చి మీ బిజినెస్ లో లావాదేవీలు ఏమైనా ఉంటే చూసుకోండి, నేను క్లోజ్ చేస్తున్నాను అని అంటే వీడికి పిచ్చి పట్టింది అని అన్నాడు. వీడికి ఏదో పిచ్చి పట్టింది, ఏదో పిచ్చి కుక్క కరిచినట్టుంది, వీడి అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు అని చుట్టాలు, ఫ్రెండ్ సర్కిల్, ఈవెన్ బిజినెస్ వాళ్ళందరూ కూడా అన్నారు డోంట్ కేర్, మీరు ఏమైనా అనుకోండి. ఎందుకంటే నా భార్య పిల్లలకి తల్లిదండ్రులకు కూడా నేను సమయం ఇవ్వలేని పరిస్థితి వచ్చేసి భయం వేసిపోయింది. లిటరల్లీ క్లోజ్ చేసి పడేస్తానండి. 2012 December 31 బిజినెస్ క్లోజ్. సారీ 12కి కంప్లీట్ క్లోజ్ చేసేస్తాను. 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాను తెలుసా పూర్తిగా. 2013లో ఒక అతను కాల్ చేశారు, నీరజ్ సక్సేనా అని చెప్పి ఒక అడ్వకేట్. 2013 14లో కాల్ చేసి, సార్ మణి మహేష్ తెలుసా సార్ మీకు అన్నారు. తెలీదు సార్ అన్న. బట్ ల్యాప్టాప్ లో కూర్చున్నా, అప్పుడు చెక్ చేస్తాను ఆగండి అని చెప్పి కాల్ చూసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి మణి మహేష్ గురించి సెర్చ్ చేస్తే అదొక పెద్ద హిల్ ఏరియా, 16,000 అడుగుల పైన ఉండే ఒక శివాలయం లాంటిది. అదొక అమర్నాథ్ లాంటిది అనుకున్నాను. ఇది ఫస్ట్ టైం నేను వినడం పేరు కూడా. మీలో కూడా ఇప్పుడు నేను చెప్తే చాలా మంది వినే ఉంటారు, అంతకుముందు విని ఉండకపోవచ్చు. అది వినంగానే చూడంగానే చాలా అద్భుతం అనిపించింది. 2014. అయితే ఈ లోపల ఏం జరిగిందనంటే 2013 ఎండింగ్కి నా ఫ్రెండ్స్, అరే ఖాళీగా ఉన్నావు కదరా, నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను కన్స్ట్రక్షన్, నువ్వేమైనా పెట్టుబడి పెట్టుకుంటావా అని అడిగారు. సరేలే, ఏదో ఒక వ్యాపకం అయితే ఉండాలి కదా, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా, సరే ఏదో ఒక రొటేషన్ అయినా ఉంటాం కదా అని చెప్పి ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ 2013లో నేను ఎంటర్ అయ్యాను. ఒక పార్ట్నర్ లాగా, ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ లాగా, నాట్ వర్కింగ్ పార్ట్నర్. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్ట్ దగ్గరికి ఈ మణి మహేష్ గురించి మాట్లాడిన అతను వస్తున్నాడు నన్ను కలవడానికి. ఈ లోపల అదే రోజు మాకు మణి మహేష్ గురించి మాట్లాడితే నేనేం చేశానంటే యూట్యూబ్ లో నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసి సిడి డ్రైవ్ లోకి ఎక్కించుకొని, అప్పటికి పెన్ డ్రైవ్స్ కూడా పెద్ద వాడుకలోకి రాలేదు, సిడిలోకి నేను కాపీ చేసేసి ఆయన రాగానే ఇది సిడి సార్, ఇది చూడండి మీరు అని చెప్పి అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేశారు. రిలాక్సేషన్ గురించి వెళ్ళేసి వద్దాంలే అని చెప్పి ఆ మణి మహేష్కి. అదొక అద్భుతమైన ప్రయాణం అనుకోవచ్చు, నా లైఫ్ కి టర్నింగ్ పాయింట్ కూడా అనుకోవచ్చు. మణి మహేష్ తో పాటు అక్కడికి వైష్ణవి దేవి కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో ఇది ఉంది, జమ్మూ కాశ్మీర్ లో అది ఉంది. ఆ వైష్ణవి దేవి కూడా ట్రావెల్ అయ్యేసి వచ్చేసింది. దాని నెక్స్ట్ ఇయర్ 2014లో మళ్ళీ అమర్నాథ్కి వెళ్దాం అన్నారు. 2013లో మణి మహేష్కి వెళ్ళాను, 2014లో అమర్నాథ్కి వెళ్దాం అన్నారు. ఓకే డన్. మళ్ళీ అమర్నాథ్ యాత్రకి వెళ్ళి మళ్ళీ వైష్ణవి దేవికి వెళ్ళేసి వచ్చాం, ఎందుకంటే 2 కాశ్మీర్లోనే ఉంది.
ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ జరుగుతుంది, వేరే థాట్స్ ఏమీ లేవు, కొత్త ఆలోచనలు, కొత్త బిజినెస్ చేద్దాం అనేది ఏం ఆలోచన లేదు. కానీ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, ఫ్యామిలీతో గడపాలి, చిన్న పిల్లలు, ఆ పిల్లల ఆ ఎంజాయ్మెంట్ నేను ఆస్వాదించాలి, వాళ్ళ బుడి అడుగుల నడకలు, వాళ్ళతో మాట్లాడుకోవడాలు, అవన్నీ నేను ఆస్వాదించాలి అని చెప్పి వెళ్ళలేదు. బాబు తర్వాత పాప. 2015 గోదావరి పుష్కరాలతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా వెళ్తున్నాము అని అంటే సరే అని చెప్పి నేను కూడా ప్లాన్ చేసి వెళ్ళాము. అది స్టార్ట్ అయిన జర్నీ అండి ఫ్యామిలీతోని. అన్ని జ్యోతిర్లింగాలు మొన్న 2 సంవత్సరాల క్రితం వరకు తిరిగేసామండి ఫ్యామిలీతో. అన్ని జ్యోతిర్లింగాలు, అవి కాక కూడా కొన్ని ఇంకా ఎక్స్ట్రా కూడా తిరిగాం. జ్యోతిర్లింగాలు అంటే మీకు ఐడెంటిఫై అవుతుందని చెప్పి కోవిడ్ లో ఇంపాక్ట్ కనెక్ట్ అయ్యాము. కోవిడ్ కి ముందే అన్ని జ్యోతిర్లింగాలు, కోవిడ్ తర్వాత లాస్ట్ జ్యోతిర్లింగం కేదార్నాథ్ మాత్రం మొన్న లాస్ట్ 2 ఇయర్స్ క్రితము 3 ఇయర్స్ క్రితం వెళ్ళేసి వచ్చింది. ఎస్, ఇంపాక్ట్ లో నా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ట్రిప్ అదొక్కటి కేదార్నాథ్, చార్ధామ్ యాత్ర విత్ ఫ్యామిలీ. అన్ని కూడా ఫ్యామిలీతోనే తిరిగి వచ్చింది. ఇప్పుడు ఎలా అయిపోయిందని అంటే సంవత్సరంలో ఒక ట్రిప్ మినిమం, 2 ట్రిప్పులు మాక్సిమం. అవి లేకపోతే మాకేదో వెల్త్గా ఉన్నట్టుగా ఉంటుంది. చాలా హ్యాపీ లైఫ్, అసలు కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఒక వ్యాపారంలో నుంచి ఇంకొక వ్యాపారం, బెస్ట్ 2 కంపెనీలు స్టార్ట్ చేశాము, మెల్లిమెల్లిగా అట్లా ఎదుగుతూ ఉన్నాం. ఒకవేళ నేను ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే కనుక మీ ముందుకి ఇట్లా వచ్చేవాడిని కాదు. ఇప్పటికీ అదే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా ఆ కార్గో బిజినెస్ లో ఇబ్బంది పడుతూ నరక యాతన అనుభవిస్తూ సంపాదించేవాడిని, కానీ హ్యాపీనెస్ లేని సంపాదన అయిపోయేది. సో ఇలా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగే ఉంటుందండి. సో నా పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయండి, మీ కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తూ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయండి. పరిణామాలు చాలా దారుణంగా ఉంటుంది. సరే, జరిగే పరిణామాలు తెలుసుకున్నాము, పరిణామాల ప్రభావం కూడా తెలుస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది, అన్ని రకాలుగా మనకు తెలిసాయి. కానీ సొల్యూషన్ ఏంటి కదా, ఇదైతే కావాలిగా. మరి సొల్యూషన్ లేకపోతే ఇంత నేను మాట్లాడుకుంటూ ఉపయోగం లేదు. మరి వెళ్దామా, మీరు ఓకే అనుకుంటే వెళ్దాం. ఎమోషనల్గా ఏమైనా అవుతున్నారా ఏంటి? గుండె భారం అయినట్టుగా అనిపిస్తుంది, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనిపిస్తా ఉంటే నాకు ఏంట్రా బాబు టీచర్స్ డే రోజు వచ్చేసి మా బ్రెయిన్ తినేస్తున్నాడు అనిపిస్తుంది. ఎంతమంది ఉన్నారు టీచర్స్ ప్రపంచంలో? టీచర్ని మించిన వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకనంటే ఒక స్పీకర్ కావాలన్నా టీచరే, ఒక లాయర్ కావాలన్నా టీచరే, ఒక కలెక్టర్ కావాలన్నా టీచరే, దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా టీచరే. ఎవరు ఎంత ఎత్తుకి ఎదగాలన్నా బేస్ పడేది టీచర్ దగ్గర నుంచి కదా. సో అందుకని టీచర్స్ని గౌరవించండి అని మన తెలుగులో మనకు ఉన్న సామెతల ప్రకారం తీసుకున్నా, కొటేషన్స్ ప్రకారం తీసుకున్నా, లేకపోతే పద్యాల ప్రకారం తీసుకున్నా, ప్రయారిటీ తల్లిదండ్రుల తర్వాత వాళ్ళకే ఇచ్చారు. తల్లి, తండ్రి, గురువు తర్వాతే భగవంతుడు అని. అంటే భగవంతుడి కంటే కూడా గొప్పవాడు టీచర్ అనేది అర్థం కదా. సో అందుకని మీలో ఉన్న టీచర్స్ అందరికీ, ఓన్లీ అకాడమిక్ టీచర్సే కాదండి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ టీచర్. ఎక్కడో చోట ఎవరికో ఒకరికి ఏదో ఒక సలహా ఇచ్చే ఉంటారు, రైట్? సో ప్రతి ఒక్కరిలో ఒక టీచర్ ఉంటాడు. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ టీచర్స్ డే. దెన్ మనం ఇప్పుడు వెళ్ళిపోదాం మన సొల్యూషన్స్. నేను ఒక వ్యాపారస్తుని అని చెప్పాను కదా, నేను కాన్సెప్ట్ మాట్లాడేది కూడా ఒక బిజినెస్ ఆస్పెక్ట్ లోనే ఆలోచించి మాట్లాడుతాను. ప్రపంచంలో ఏదైనా బిజినెస్, ఈ బిజినెస్ చేస్తే నష్టపోతాము అన్న బిజినెస్ ఏదైనా ఉంటే ఒకసారి చాట్లో పెట్టండి, ఈ బిజినెస్ లో నష్టం వస్తుంది అని చెప్పి. చూద్దాం ఏ బిజినెస్ లో నష్టం వస్తుంది, ఒకసారి పెడతారా చాటింగ్ లో, లేదంటే అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? ఫిలిం మేకింగ్,
కృష్ణ గారు సూపర్ సింగ్, ఫిలిం మేకింగ్, యో అన్నింట్లో ఉంటాయి సార్. నష్టాలా లాభాలా అది తెలియదు. సునీత గారు అన్నింట్లో ఉంటాయి. క్లారిటీ, కమ్యూనికేషన్ ఇస్ ఒక్కోసారి మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్ ఒక్కోసారి కమ్యూనికేషన్. లాభాలు ఉంటాయి, ఒక్కోసారి నష్టాలు ఉంటాయి సార్. ఓకే, ఓకే. రెండు కలిపి ఉంటాయి సార్. నష్టాలు కొన్నిసార్లు నష్టం ఎక్స్క్లూజివ్ గా లాభం. నష్టాలు వచ్చేది చెప్పండి. ఎక్స్క్లూజివ్ MLM నష్టం అంటున్నారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ నష్టం. ఓకే, ఇంకా ఫిలిం మేకింగ్ నష్టం, హార్స్ రేస్ లో లాస్, కరెక్ట్. సెన్సెక్స్ లో లాస్, కరెక్ట్. షేర్ మార్కెట్ లో లాస్, కరెక్ట్. కానీ మీకు తెలుసా, ప్రపంచంలో ఏ బిజినెస్ కూడా లాస్ లేదు. అది ఎనీ బిజినెస్. అమ్మా మ్యూట్ లోకి వెళ్ళండి అమ్మా, ఎవరో మాట్లాడుతున్నారు. ఏ బిజినెస్ లో కూడా నష్టం లేదు. ఎప్పుడు నష్టపోతామో తెలుసా, చేయడానికి చేతగాని. కరెక్టా? షేర్ మార్కెట్ గురించి మాట్లాడారు. షేర్ మార్కెట్ లో 95% నష్టపోతారు, 5% ధజోపతిలు అవుతారు, కోటీశ్వర్లు పడతారు, మల్టీ బిలియనీర్స్ అవుతూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించి పక్కా స్ట్రాటజీస్ తో వాళ్ళు నడుస్తారు. రేస్ కోర్స్, కరెక్టే మీరు అన్నది కూడా. సెలెక్షన్ ఆఫ్ హార్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే హార్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి చేతగాక నష్టపోతున్నారు. అసలు వాడు జోలికి పోకపోవడమే కరెక్ట్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అద్భుతమైన బిజినెస్. ప్రపంచంలో ది బెస్ట్ మార్కెటింగ్ మెథడ్ ఏదైనా ఉంది అని అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అని అంటాం దీన్ని, నోటి మాట ద్వారా జరిగే బిజినెస్. సెలెక్షన్ ఆఫ్ కంపెనీ అండ్ సెలెక్షన్ ఆఫ్ ప్లాన్, ఆ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇలా తీసుకుంటూ పోతే ఏ బిజినెస్ లో కూడా నష్టం అనేది లేదండి. నేను యాజ్ ఎ బిజినెస్ పరంగా కాన్సెప్ట్ కూడా బిజినెస్ లాగే ఆలోచిస్తాను. అందుకని ముందు మీకు అందరికీ కూడా ఏమేమి నష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయో అవే చెప్పండి. ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు అందరు ఏం ఆలోచిస్తారనంటే, ఈ బిజినెస్ చేస్తే ఇంత లాభం వస్తుంది అని ఆలోచిస్తారు. ఇంత లాభం వస్తుంది అని ఆలోచిస్తున్నారు, కానీ నష్టాలు వచ్చే అవకాశం ఎక్కడ ఉంది అని మాత్రం ఆలోచించారు. చాలా మంది నష్టపోయేది అక్కడే. కానీ నేను కాన్సెప్ట్ డిజైన్ చేసిన, బిజినెస్ చేసిన ముందు దాంట్లో ఉండే లోటుపాట్లు ఏంటోనే చెక్ చేస్తాను. లాభాలు వచ్చేవి ఎలాగో వస్తాయి కదా, వచ్చేదాని గురించి మనం ఆలోచించి ఎక్కడ ఇబ్బంది పడతాం ఆలోచించలేదు అనుకోండి, వచ్చే దాంట్లో నుంచే నష్టాలు క్రియేట్ అవుతాయి. అందుకని కాన్సెప్ట్ డిజైనింగ్ లో కూడా ఎక్కడ మనము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నాము, ఏ రకంగా మనము ఫేస్ చేస్తున్నాము, ఫేస్ చేస్తే వచ్చే పరిణామాలు ఏంటి, దానివల్ల ఇబ్బందులు ఏంటి, మానసిక ఒత్తిడులు ఏంటి, ఆరోగ్యపరంగా ఏ రకంగా ఉంటాయి అనేది ముందు డిస్కస్ చేస్తాం కదా. నష్టాలని వాటిని అరికట్టడానికి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మరి. వెరీ గుడ్ సార్. దీనికి అందరూ చెప్పేది ఏంటంటే టైం మేనేజ్ చేస్తే సరిపోతుంది అని అంటారు, అవునా? అందరూ చెప్పేది ఏంటంటే టైంని మేనేజ్ చేయగలిగితే చాలు అంటారు. కానీ నేనేం చెప్తానంటే టైంని మేనేజ్ అసలు చెయ్యలేమండి. మేనేజ్ ఏం చేయగలుగుతాం అని అంటే, నా చేతిలో ఫోన్ ఉంది, ఫోన్ని నేను స్విచ్ ఆఫ్ చేయగలుగుతాను, స్విచ్ ఆన్ చేయగలుగుతాను, ఆపరేట్ చేయగలుగుతాను, అన్నీ చేయగలుగుతాను. ఎందుకంటే నా చేతిలో ఉంది కాబట్టి నేను మేనేజ్ చేయగలుగుతున్నాను. టైం మీ చేతిలో ఉందా? లేదు కదా. పట్టుకోగలుగుతామా టైంని పట్టుకోగలుగుతామా, హోల్డ్ చేయగలుగుతామా? చేయలేము. సో ఏం చేయాలి? టైంని యూటిలైజ్ చేయాలి. కాలం ఎవరి చేతిలో లేదు సార్. చేతుల్లో లేదు, కాళ్ళల్లో లేదు, బాక్స్లో లేదు, ఎక్కడా లేదు, కానీ అన్ని చోట్ల ఉంది. అవును సార్. అన్ని చోట్ల ఉంది కానీ ఎక్కడా లేదు. ఉన్నదాన్ని వాడుకోవడం అనేది మన తెలివి. సో టైంని ఏం చేయాలి? మేనేజ్ చేసే ప్రయత్నం పక్కన పెట్టండి. మనకు ఉన్న టైంని మనం ఎలా వాడుకోవాలనేది తెలుసుకున్నాం. యూటిలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ మేనేజ్మెంట్. సో యూటిలైజ్ చేయాలని అంటే రోజుకి ఎన్ని గంటలు? ఒకసారి చాటింగ్ లో చెప్పండి, నేను కొంచెం లెక్కల్లో పూరు.
ఈ లోపల కాస్త గొంతు నాకు కొంచెం తడుపుకుందాం. క్లారిటీ కావాలి. క్వశ్చన్ అవర్స్ లాస్ట్ లో మేనేజ్ చేయడానికి యూటిలైజ్ మాట్లాడుకుందాం. చేయడానికి తేడా ఏంటి సార్? క్వశ్చన్స్ లాస్ట్ లో మాట్లాడుకుందాం. కాన్సెప్ట్ ని డైవర్ట్ అయిపోతాయి మధ్యలో క్వశ్చన్స్ తీసుకుంటే. లాస్ట్ లో మీ క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇస్తాను. సో ఎవరు చాట్ లో పెట్టరా? నేను మంచినీళ్ళు కూడా తాగేసాను, కానీ ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయని అడిగాను. తెలీదా మీకు కూడా? నాలాగే మీరు కూడా లెక్కల్లో వీకా? అయ్యయ్యో, ఓ పెట్టేశారు విజయ్ గారు. అందరికీ తెలుసా 24 గంటలు ఉంటాయి. కానీ ఇంత తక్కువ ఉంటే ఎట్లా? 24 గంటలు అంటే ఏం సరిపోతుంది? 48 గంటలు ఉంటే బాగుంటుంది కదా. 48 గంటలు ఇచ్చినా మళ్ళీ అప్పుడు తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చూసే కోణం అది. 24 గంటల్ని ఇంటూ నిమిషాల్లో కన్వర్ట్ చేసి స్టార్టింగ్ చేయండి, చూద్దాం ఎంత వస్తుందో. 24 గంటల్ని ఒక్క గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? చెప్పాను కదండి, నేను లెక్కల్లో కొంచెం పూర్ అని చెప్పి. చెయ్యాలి చాటింగ్, ఊరికే చూస్తే కుదరదుగా. నెల్లూరు జ్యోతి గారు అసలు చాటింగ్ చేయట్లా. మీరు చేసుకోండి సార్, మాకేముంది, చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నట్టుగా ఉన్నారు కదా. ఒకరైతే 1090 ఐ థింక్ అంట. మీరు థింక్ సార్ చేయండి. 24 hours అని చెప్పాను సార్, ఇచ్చాను. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ కథలు చెప్పడంలో 10 మోసెక్కింది. సునీత గడ్డం గారు 1090 ఐ థింక్ అంట. మీరు థింక్ చేయకండి అమ్మా, క్యాలిక్యులేటర్ చేతిలో ఉన్నాయి, కొట్టేసేయండి. 1440 ఈజ్ రైట్ ఆన్సర్ కదా. ఇప్పుడు చూడండి, 24 గంటలకి 1440కి ఎంత తేడా ఉంది? చూసే కోణం మార్పలా? 24 గంటలే అనిపించింది. అదే నిమిషాల్లో కన్వర్ట్ చేస్తే 1440 నిమిషాలు. దాన్ని సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తే ఎవరో ఆన్సర్ పెట్టేశారు, 86,400. ఇప్పుడు కనిపిస్తుందా ఇంత? 86,400 సెకండ్లు ఒక రోజులో. అవునా? చూసే కోణం మార్చండి. ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క సెకండ్ ని ఏం చేస్తున్నాం అనేది కనుక మనం తెలుసుకోగలిగితే వద్దంటే మిగులుతుందంట టైం. నేను ఛాలెంజ్ గా చెప్తాను మీకు. సరే, ఇప్పుడు ఎంప్లాయీస్ కి ఎన్ని అవర్స్ జాబ్ ఉంటుంది? 8 అవర్స్ ఉంటుంది, అంతేనా? 8 గంటలు జాబ్ ఉంటుంది యాజ్ పర్ లేబర్ లా. 9 అనుకుందాం అనుకోండి, కానీ లేబర్ లా ప్రకారం 8 అవర్స్, 8 or 9, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. 8 గంటలు హాయిగా పడుకున్నారు అనుకుందాం. 8, 8, 16 ప్లస్ ఇంకొక ఆయన క్వశ్చన్ అడిగారు కాబట్టి భాష పోయినా, అండ్ కృష్ణ గారు అడిగారు, అండ్ విజయ్ గారు అడిగారు కాబట్టి ఇంకోటి అడిగితే 17 గంటలు అయిపోయింది కదా. మిగిలిన గంటలు ఎన్నండి? 7 గంటలు. ఏం చేస్తున్నాం? ఎప్పుడైనా ఆలోచించామా? సరే మాట్లాడకండి దయచేసి, నేను అడిగే వరకు మాట్లాడద్దు ఎవరికి కూడా. నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి. 7 గంటలు ఆరు 8 గంటలు ఏం చేస్తున్నాము? నేను వ్యాపారస్తున్నండి, నాకు 12 గంటలు జాబ్ అండి అంటే పర్వాలేదు, సరే 12 గంటలు అనుకున్నాను. 12 గంటలు వర్క్ చేస్తారు, 8 గంటలు పడుకున్నారు, 20 గంటలైంది. 4 గంటలు ఏం చేస్తున్నారు? కుటుంబానికి 1 గంట సమయం కేటాయించలేరా? ఓ 2 గంటల సమయం కేటాయించలేము? పిల్లలతో ఆడుకోలేరా? భార్యతో అటు ఇటు కాలక్షేపం చేస్తూ తిరగడం చేయలేరా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. టైం నాకు లేదు అనడం అంటే దానంత పెద్ద అబద్ధం ఏది ఉండదు. ఇదే కనుక టైం మేనేజ్మెంట్ నా సెషన్ అయ్యుంటే, మీ టైం మీరు అసలు ఏం చేస్తున్నారో, మీ స్టేటస్ ఏంటి, మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో మీకు ఒక సినిమా చూపించేస్తాను. ఈ కాన్సెప్ట్ అది కాదు కాబట్టి నేను ఆ టాపిక్ ఇక్కడ మాట్లాడదు. అదర్వైజ్ మీ పిక్చర్ మీ చేతుల్లో ఉండేటట్టుగా మీ సినిమా ఉండేది కదా. సో ఏం చేస్తున్నాము అనే దానికి కూడా మనం సొల్యూషన్ వెతుక్కుందాం. అవును కదా, 8 గంటలు పడుకున్నా, 8 గంటలు ఆఫీస్కి వెళ్ళా, 8 గంటలు ఏం చేస్తున్నాను అబ్బా? పోనీ 4 గంటలు ఏం చేస్తున్నాం అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఒక ఆలోచన అయితే వచ్చేసింది కదా కదా. సో దాన్ని ఏం చేస్తున్నామో తెలుసుకుందామా? తెలుసుకోవాలంటే మీరు ఏం చెయ్యండి, మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మీ పనులన్నీ పేపర్ మీద రాయండి. రేపటివి ముందు రోజు రాసేసేయండి టు డూ లిస్ట్ ప్రకారం.
టు డూ అంటే రేపు నేను చేయాల్సిన పనుల లిస్ట్ అంతా రాసేసేయండి. ఓకే, రాసేసి చూస్తే ఏమైనా తేడా వస్తుందా? ఏమీ రాదు. అంటిల్ అన్లెస్ ఇంప్లిమెంట్ చేస్తే తప్ప మార్పు ఏమీ రాదు. అంతేనా? ఎక్కడైనా చూడండి, ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తేనే మార్పు వస్తుంది. మీకు ఇప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ మీరు వింటున్నారు, వినడంలో మార్పు వస్తుందా? 100% రాదు. ఏమి ఇంప్లిమెంట్ చేయాలి? అసైన్మెంట్స్ చేస్తే మీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. చేయకపోతే ఇక్కడ విన్నా ఒకటే, యూట్యూబ్లో విన్నా ఒకటే. డబ్బులు కట్టి ఇక్కడ వినడం కూడా దండగే, అసైన్మెంట్ చేయను. ఇది మాత్రం నేను బండ బుద్ధినట్టు చెప్పేస్తాను. ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా కూడా దండగే. ఎందుకనంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం మూలంగా మీరు అసలు ఎలా అర్థం చేసుకున్నారనేది తెలుస్తుంది. ఈ కాన్సెప్ట్ మీకు ఏం అర్థమైంది, ఎలా విన్నారు అనేది తెలుస్తుంది. గంట సేపు ఆ గంటన్నర సెషన్ని ఒక 2 నిమిషాల్లో మీరు ఎలా కుదించగలిగారో తెలుస్తుంది ఫీడ్బ్యాక్ వల్ల కదా. సో మీరు ఏం చేస్తారని అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేయాల్సిన పనులని ముందు రోజు మీరు రాసేసుకోండి టు డూ లిస్ట్ ప్రకారం. టు డూ లిస్ట్ రాసేసుకున్న తర్వాత దాన్ని డీకోడ్ చేయడం మొదలు పెట్టాలి. డీకోడ్ ఎలా చేయాలో తెలుసా? నేను చెప్తే మీకు భయం వేస్తుంది, నేను గ్యారంటీ చెప్తున్నా మీరు చెయ్యలేరు, మీకు అంత ధైర్యం లేదని కూడా నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఎవరికైనా ధైర్యం ఉంటే ఎస్ అంత అంబు చూపించి చూడండి, చూస్తాను నేను. ఉందా ధైర్యం? ముందే బెదిరిచ్చేస్తున్నారు సార్, మాకేం ధైర్యం ఉంటుంది. ఎస్, 2-3 చూపించారు, శ్రీనివాస్ గారు చూపించారు, సునీత గారు చూపిస్తున్నారు, ఒకరిని చూసి ఒకరు చూపిస్తున్నారు. గౌస్ బాయ్ చూపించేశారు, మొహమ్మద్ గౌస్ గారు. పర్వీన్ షేక్ గారు అయితే నేను ఆల్ డన్ సార్ అంటా ఉన్నారు. అందరికి ధైర్యం వస్తుంది, ప్రయత్నం చేస్తే సాధించవచ్చు. అలాంటి వాళ్ళు భయపడే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు మార్కెట్లో, భయపడొద్దు. కరెక్టా? సో ఏం చేస్తారు అని అంటే పొద్దున్నే లేగవంగానే ఫస్ట్ ఏం చేస్తారో చెప్పండి ఒకసారి నాకు. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి, నేనే అడుగుతానండి. భాష బోయిన గారు ఏం చేస్తారమ్మా? శిరీష గారు, యా పద్మ గారు చెప్పండి. పొద్దున్నే ఫస్ట్ స్టెప్ ఏంటి లేగవంగానే? లేవగానే నేను బ్రష్ చేసుకుంటాను సార్. తర్వాత వాకింగ్ చాలు ఒక్కటే ఆన్సర్, రెండు ఒక్కటి చాలు. ఎస్, బ్రష్ చేసుకుంటారు అని అన్నారు. వెరీ గుడ్. అశోక్ రెడ్డి గారు మీరైతే ఏం చేస్తారు పొద్దున్నే లేవగానే? సేమ్ ఆన్సర్ అయితే వద్దు, ఉపయోగం లేదు. అరచేతి చూసుకొని దాని తర్వాత భూమాతకు నమస్కరించుకొని విజువలైజ్ చేసుకుంటా సార్. ఈ రోజు మొత్తం హ్యాపీ అవుతున్నట్టు ఈ పని చేస్తాను. ఓకే, డన్. శ్రీనివాస్ గారు మీరు? సేమ్ అయితే వద్దు, రిపీట్. సార్ అది భూమాతకి దండం పెట్టుకుంటాం సార్, అదైతే సేమ్ ఒకటే. సేమ్ అయితే పర్లేదు. రేణుక గారు? మెడిటేషన్ క్లాస్ కోసం అని ప్రిపేర్ అవుతాను సార్. మీరు అందరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అండి. మ్యూట్లోకి వెళ్ళిపోండి. అందరు చెప్పింది రాంగ్. ముందు కళ్ళు తెరుస్తారు, పర్ఫెక్ట్ ఆన్సర్. ఎవరో చెప్పారు. కళ్ళు తెరిస్తేనే కదా నిద్ర మేల్కొని వచ్చేది. అంటే కళ్ళు తెరిచాము అని అంటే ఇంకొక రోజుని చూడబోతున్నాము అని అంటే అదృష్టవంతులకి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది. రాత్రి పడుకొని పొద్దున్నే లేగని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఆ అదృష్టం మనకు వచ్చింది అని అంటే ఇంకొక 24 గంటలు మనము 24 గంటలు అంటే పడుకునే వరకు మన లైఫ్ ని హ్యాపీగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం మనకు భగవంతుడు కల్పించాడు. కరెక్ట్? ఒప్పుకుంటారా? అయితే యా, డోంట్ బీ ప్రెసెంట్, బీ లైక్ పర్ఫెక్ట్. అయితే లెగవంగానే ఫస్ట్ ఏం చేస్తారంటే మంచం మీద పడుకునే వాళ్ళైతే లేచి భూమి మీద కాలు పెడతారు. అది అపార్ట్మెంట్ అయితే ఫ్లోర్ మీద పెడతారు, ఇండిపెండెంట్ హౌస్ అయితే నేల మీద కాళ్ళు అందిస్తారు. అక్కడ నుంచి మీ దినచర్య అబ్జర్వ్ చేయడం మొదలు. ఏం చేస్తారు అని అంటే కాలకృత్యాలు తీర్చుకున్నారు అనుకుందాం. ఎంతసేపు టైం మెన్షన్ చేయండి. బ్రష్ చేశారు, ఎంతసేపు టైం మెన్షన్ చేయండి. స్నానం చేశారు, ఎంతసేపు చేశారు టైం మెన్షన్ చేయండి.
బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఎంతసేపు చేస్తారు టైం మెన్షన్ చేయండి. ఆఫీస్కి ట్రావెలింగ్లోకి వెళ్ళారు, ఎంతసేపు వెళ్ళారు. ఆఫీస్లో కూర్చుని వర్క్ స్టార్ట్ చేశారు, ఎంతసేపు చేశారు. ఆ వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అవసరం లేని టైం ఎంతసేపు స్పెండ్ చేశారంటే ఫోన్లో ఎంతసేపు స్పెండ్ చేశారు, ఫ్రెండ్స్తో ఎంతసేపు మాట్లాడారు, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడారు, ఏమేమి చేశారు అనేది రాత్రి పడుకునే వరకు మీరు రాయగలరా? అందుకే అన్న ధైర్యం చేయగలుగుతారా అని చెప్పి. ఇది ఎవరికి చూపించాల్సిన అవసరం లేదండి. థర్డ్ పర్సన్కి, సెకండ్ పర్సన్కి కూడా అవసరం లేదు. మనం పర్సనల్గా రాసుకోగలిగితే ఒక్క వారం రోజులు రాయండి, జస్ట్ 1 వీక్, అండ్ దెన్ అబ్జర్వ్ చేయండి. దీంట్లో ప్రొడక్టివ్గా ఎంత టైం యూజ్ చేశాను, అవసరం లేని టైం ఎంత నేను కిల్ చేశాను, సమయాన్ని ఉపయోగించుకున్నానా, చంపేశాను. మీకు ఇప్పుడు చూడండి, మీరు వాడిన టైంలో నుంచే మీకు ఎక్కడ మీరు సమయాన్ని వేస్ట్ చేస్తున్నారో, కిల్ చేస్తున్నారో మీరే ఐడెంటిఫై చేస్తారు. అండ్ మీరే దాని నుంచి మెల్లిమెల్లిగా దూరం అయిపోయి ఆ మిగిలిన సమయాన్ని కుటుంబానికి ఇచ్చే రకంగా తయారైపోతారు. అర్థమైందా? ఇది గనక చెయ్యగలిగితే ముందుగా మీరు పారద్రోలేది దేన్నో తెలుసా? ప్రోక్రాస్టినేషన్. ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదాలు వేసే పద్ధతి పోతుంది. ఎందుకనంటే టైం మిగులుతుంది. అరే ఇంకా ఈ రోజు రేపు చేద్దామనే ఆలోచనే రాదు, ఈ రోజే చేసేస్తాం. లేకపోతే చిన్నప్పుడువి కబీర్ దాస్ దోహా గుర్తొస్తుంది మళ్ళీ. ఆజ్ కాల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్, పల్ మే ప్రళయ హో జాయేగా, బహురి కరేగా కబ్. ఏమన్నాడు? రేపు చేయాల్సింది ఈ రోజే చేయి, ఈ రోజుది ఇప్పుడే చేయి. ఏ క్షణంలో ఎటువంటి ప్రళయం వస్తుందో తెలియదు. ఎప్పుడు చేస్తావురా నాయన అంటాను. భగవంతుడు ప్రత్యక్షమై నువ్వు ఇంకా 5 నిమిషాల్లో చనిపోబోతున్నావు అన్నాడు అనుకోండి, ఏంటి మన పరిస్థితి? ఇంకా అరగంటలో నువ్వు చచ్చిపోతున్నావు అంటే అప్పుడు ఏమేమి గుర్తొస్తాయో తెలుసా మనకి? ఏ పనులు మనం చేయడానికి మిగిల్చి పడేసామో, ఏ పనులను వాయిదా వేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ పోయామో, అన్ని పనులు గుర్తొచ్చేసి భగవంతుడా ప్లీజ్ 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 బాబా దయచేసి కొంత టైం ఇవ్వవా, నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? మరి ఇన్ని సంవత్సరాలు టైం ఇచ్చేది దగ్గర ఏం చేస్తావు అని అంటే అప్పుడు గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? దీనికి ఇంత టైం వేస్ట్ చేశాను, దానికి ఇంత టైం వేస్ట్ చేశాను అని చెప్పి. రైట్? అవునా? సో టైం మీరు వేస్ట్ చేసిన కొద్దీ మీ పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి. అవి ప్రోక్రాస్టినేషన్ పరంగా. ఈ ఊర్లలో సంతలు జరుగుతూ ఉంటాయా? ఓల్డెన్ డేస్ లోనే కాకుండా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఏంటంటే సండే మార్కెట్ అని, ట్యూస్డే మార్కెట్లని, కూరగాయల మార్కెట్లు అన్ని పెడుతూ ఉన్నారు, జరుగుతున్నాయి కదా. పాత రోజులు ఈవెన్ ఎద్దుల బండి కూడా క్రియేట్ అవ్వలేదు అనుకుందాం. అప్పుడు ఏ వాహనాలు వాడారు? వాహనాలు అంటే వాహనమే తయారు కాలేదు, ఏ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేశారు? స్టార్టింగ్ లో చెప్పండి. సారీ, చాలా తెలివిగా శ్రీనివాస్ గారు యానిమల్స్ అన్నారు. మీరు ఊహించేసుకోండి. ఇంకా ఏది కావాలంటే అది పులి అనుకుంటారా, పిల్లి అనుకుంటారా, ఏలక అనుకుంటారా, ఏమైనా మీరు ఊహించేసుకోండి అని చెప్పి కదా. గాడిద తిట్టినట్టుగానే ఉందండి. డాంకీ, వాకింగ్ అంటే నేను వాహనం అన్నా, చాలా 11 నంబర్ గాడి అని పిలుస్తాం మేము వాకింగ్ అంటే. చాలా కరెక్ట్. కౌ పర్ఫెక్ట్. గుర్రం, ఒంటెలు, ఏనుగులు ఇలా చాలా పరం చేస్తుండేవాడు. ఇప్పుడు ఏ ఉప్పు వస్తుంది మనకి? అయోడైజ్డ్ కదా. ఈ అయోడైజ్డ్ ఉప్పు గురించి రోజు టీవీలలో ఊదరగొట్టి వాడిపించారు. ఇప్పుడు మళ్ళీ అది వాడితే అడ్డమైన రోగాలు వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ కల్లుప్పు పోండి, రాక్ సాల్ట్ అని, పింక్ సాల్ట్ అని మళ్ళీ పాతదానికి పోతుంది. కానీ పాత రోజుల్లో అదే వాడారు వాళ్ళు, రాక్ సాల్ట్. ఆ ఉప్పు వ్యాపారం చేసుకుంటూ బతికేవాడు ఒక అతను. ఆ వ్యాపారానికి ఉపయోగించిన ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే గాడిద. ఆ గాడిద మీద ఉప్పు బస్తా వేసుకొని పోతూ ఆయన వ్యాపారం చేసుకున్నాడు. అది వారానికి ఒకసారి, సండే అనుకున్నాం ఎగ్జాంపుల్. ఒక సండే రోజు అలాగే ఉప్పు బస్తాను వేసుకొని పోతూ
ఒక కాలువ దాటుకుంటూ వెళ్తున్నప్పుడు గాడిద కాలు స్లిప్ అయ్యి కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోయి అది పాపం గిలగిల్లాడుతుంది, రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ వ్యాపారస్తుడు కూడా దాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొద్దిసేపు కుస్తీ పట్టారు, మొత్తానికి దాన్ని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకురాగానే గాడిద చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఎందుకో తెలుసా? నేను బతికానని కాదు, దాని ఏపి మీద బరువు తగ్గిపోయినాడు. అది ఏం ఆలోచిస్తుందో తెలుసా? భగవంతుడు నన్ను కనికరించినట్టున్నాడు, ఇది ఏదో మహత్యం గల కాలం ఉన్నట్టుంది, దీంట్లో ఏదో మహిమ ఉన్నట్టుంది, అందుకే నా వీపు మీద బరువు తగ్గించేశాడని అది ఆలోచించింది. దాని నెక్స్ట్ వీక్ కావాలని పడింది. 3వ వీక్ మళ్ళీ కావాలని పడింది. ఇప్పుడు ఎవరికి నష్టం ఇక్కడ? వ్యాపారస్తుడు కదా, న్యాచురల్ గా. అతను ఏంటిది ప్రతిసారి పడుతుందని అబ్జర్వ్ చేసి ఇది ఏదో కావాలని చేస్తుందని చెప్పి ఆ 4వ వారం ఏం చేస్తాడంటే దూది మూట వేసేదాన్ని వీటి మీద. పాపం అది గాడిద, దూద ఉపాయం ఐడెంటిటీ కాదు. ఆ చెరువులో దిగితే చాలు నాకు రిలాక్సేషన్ అయిపోతుంది, పాపం మళ్ళీ వచ్చి కావాలని పడింది. ఇప్పుడు మీరు ఊహించండి ఏమైంటుంది. బరువు కదా, పెరుగుతుంది. బరువు పెరుగుతుంది. బరువు ఎక్కువ. దీన్ని మన పాత రోజుల్లో ఏమన్నారో తెలుసా? తడిచి మోపెడు అన్నారు. సామెత విన్నారా? ఈ సామెత తడిచి మోపెడైంది అన్నారు కదా. సో మన పనులు కూడా మనము అలాగే స్కిప్ చేసుకుంటూ పోతే తడిచి మోపెడవుతాయి. సో ఈ మన టైంని మనం కనుక కరెక్ట్గా ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం ఐడెంటిఫై చెయ్యలేకపోతే మన పనులు తడిచి మోపెడైపోయి మళ్ళీ యాజ్ యూజువల్ స్ట్రెస్గా కన్వర్ట్ అవ్వడము, దానివల్ల మళ్ళీ ఆరోగ్యం పాడవడము, సంపాదించిన సంపదనంతా మళ్ళీ డాక్టర్లకు ఇచ్చేయడము, దేవుడా నువ్వే నా భగవంతుడు నన్ను కాపాడు అనడం. ఇదే గనక మనం కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే టైమింగ్ సరే ఎక్కువ టైం కిల్ అవుతుంది ఎక్కడో చెప్పండి నాకు. కొంచెం చాలా స్మార్ట్ పర్సన్ నేను అది చెప్తా ఉన్నా ఎవరు చేస్తున్నారా. ఈ లోపల ఇంకెవరైనా మొబైల్, విజయ్ గారు ఫోన్ కరెక్ట్, సెల్ ఫోన్, దీనికంటే సెల్ కరెక్ట్, సోషల్ మీడియా కదా. ఇది ఎంత స్మార్ట్ తెలుసా? అందులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెరీ స్మార్ట్. అది ఆర్టిఫిషియల్ అని తెలుసు, అదే చెప్పుకుంటుంది నేను ఒరిజినల్ కాదు ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ గా నా తెలివిని ఉపయోగిస్తున్నా, కానీ మీ దగ్గర ఒరిజినల్ తెలివి ఉంది, నాకంటే మంచిగా ఆలోచించగల తెలివి ఉండి కూడా మీరు నాకు బానిసలు అయిపోతున్నారు అంటుంది అది. ఎలాగో తెలుసా? యూట్యూబ్ లో ఒక వీడియో చూసారు మీరు. యూట్యూబ్ లో వీడియో చూడగానే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గరిథం ఏం చేస్తున్నానంటే పలానా సుధీర్కి ఈ కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది చూడగానే మళ్ళీ నేను ఆ 10 వీడియోల మీద పడతాను. ఈ లోపల ఇంకేదైనా కాంటెంట్ కనెక్ట్ అయింది అనుకుంటే ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, మళ్ళీ ఇంకో 10 వీడియోలు. ఈ ఒక్క 10 నిమిషాల వీడియో పోయి గంట సేపు అయిపోతుంది. 100% సోషల్ మీడియా. అయితే అది మనం వాడుకుంటుందా, మనం దాన్ని వాడుకుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. మనం దాన్ని వాడుకుంటే టైం చాలా మిగులుతుంది, మనని అది వాడుకుంటే టైం మిగలదు. సింపుల్ లాజిక్. ఈ రోజుల్లో టెక్నాలజీని వాడుకుంటే చాలా టైం మిగుల్చుకోవచ్చు. ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయాలంటే 2-3 గంటలు పడుతుంది. ఏఐ టూల్స్ ఉపయోగిస్తే చిటికలో అయిపోతుంది, 5 minutes లోపల పవర్ పాయింట్ వచ్చేస్తుంది. అంటే ఎంత టైం మిగుల్చుకోవచ్చు ఆలోచించండి. సో మనం ఏం వాడుతున్నాం? టెక్నాలజీని వాడుకుంటున్నామా లేకపోతే దాని చేతిలో ఆడుకోబడుతున్నాము? జస్ట్ అబ్జర్వ్ చేయండి, మనం ఏం చేస్తున్నాం, పనికొస్తుందా, ప్రొడక్టివిటీగా ఉందా లేదా, ఇది ఆలోచించండి. ఇన్ కేస్ మనం వాడుకోవడం మొదలు పెడితే కనుక మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దానివల్ల మనం ఆర్థికంగా కూడా మెరుగు పొందుతాము, ఆరోగ్యపరంగా పొందుతాము, మానసికంగా హ్యాపీగా ఉంటాము, కుటుంబంతో కూడా హ్యాపీగా ఉంటాము, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుంది, హ్యాపీ రిలేషన్షిప్ పెంచుకోవచ్చు, ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్స్ ఉంటే కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఒక్క దగ్గర మాత్రం ఎస్పెషల్లీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ఒక అద్భుతమైన పాయింట్ మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదేంటో తెలుసా? ఎక్కడ నో చెప్పాలి అని. లెర్న్ హౌ టు సే నో. ఎందుకనంటే
అతి దరిద్రమైన అలవాటు మానవులకు ఉంది ఏంటి అని అంటే మొహమాటం. దీనంత దరిద్రమైన అలవాటు పేకాట బెస్ట్ ఏమో మొహమాటం కంటే కూడా, తాగుడు బెస్ట్ ఏమో మొహమాటం కంటే కూడా. మొహమాట పెట్టేసి ఆస్తులు మొత్తం క్షవరం చేసిన కూడా చాలా మంది. మనమేమో గొప్పకు పోయి నా అంతటోడు లేడు, వీరుడు లేడు, శూరుడు లేడు అని చెప్పేసి మనం వెళ్ళిపోతాము, వాళ్ళు క్షవరం చేసి పడేస్తామంట. ఎక్కడ నో చెప్పాలి. ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ అనుకోండి, ఎంప్లాయీస్ కూడా నో ఎలా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి. వ్యాపారస్తులు ఎక్కడ నో చెప్పాలి, రిలేషన్స్ లో ఎక్కడ నో చెప్పాలి. ఎగ్జాంపుల్ 8 గంటల డ్యూటీ నాది, 8 గంటల జాబ్ నేను సక్రమంగా చేస్తున్నాను, న్యాయబద్ధంగా చేస్తున్నాను, ఇచ్చిన టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తున్నాను. అయినా నాకు ఇంకా కొంచెం పని ఇచ్చారనుకోండి, నాకు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను రేపు వచ్చి నా టైం ప్రకారం నేను పని చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పగలగాలి. బట్ చెప్పేటప్పుడు ఇందాక పద్యం చెప్పాను, అవునా, నొప్పింపక తానవ్వక, ఆ స్టైల్లో స్మార్ట్గా చెప్ప, లేకపోతే నువ్వు పోరా బాబు అంటారు. అయితే అలా చెప్పగలగాలి అని అంటే మీకంటూ ఒక బ్రాండ్ మీ ఆఫీస్లో క్రియేట్ అవ్వాలి. అంటే వీడు లేకపోతే నాకు ఈ పని జరగదు అనేటట్టుగా మీరు పనిమంతులు అయి ఉండాలి. మీ పనిని మీరు సక్రమంగా చేయాలి, న్యాయంగా చేయాలి. అందుకే ఇందాక చెప్పా, మీరు రాసుకునే టైంలో ఆఫీస్లో ఎంతసేపు మీరు పని చేస్తున్నారు, ఆ టైంలో ఫోన్ మాట్లాడుతున్నారా, యూట్యూబ్ చూస్తున్నారా, ఇవి కూడా రాయండి అని చెప్పానంటే అది అక్కడ చూడడం కూడా మీరు అన్యాయం చేసిన వాటి కిందకే వస్తుంది, కౌంట్లోకి వస్తుంది. సో నో ఆఫీస్లో ఎలా చెప్పాలి. కొంతమంది ఎంప్లాయీస్, పక్క ఎంప్లాయీస్ వాళ్ళ పర్సనల్ వ్యవహారాల గురించి వాళ్ళ వర్క్ మనకు అసైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. చేయగలిగి ఈ టైంలో మనం చేయగలిగే అవసరం ఉంటుంది కాబట్టి, చేయలేని పనిని, మోయలేని భారాన్ని మాత్రం మీరు యాక్సెప్ట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్లో, రిలేషన్స్లో కూడా నో చెప్పడం నేర్చుకోండి. ఎక్కడ ఎస్పెషల్లీ అని అంటే, అరే మామ 1,00,000 రూపాయలు ఇరా అన్నాడు అనుకో, అరే మామ నేనే నిన్ను అడుగుదాంరా అనుకుంటున్నా అని చెప్పండి, పిక్చర్ క్లోజ్. ఎందుకంటే తిరిగి రావండి డబ్బులు. డబ్బులు రాకపోగా మనిషి కూడా పోతాడు తిరిగి. దోబికా కుత్తా నా ఘర్కా నా ఘాట్కా అంటాం మనం. రెంట్కి చెడ్డ రేవడి తెలుగులో చెప్పుకుంటే. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఒక్క 10,000 రూపాయలు చాలా అర్జెంట్ ఉంది అని చెప్పి తీసుకున్న వ్యక్తి, అంతకుముందు రోజు మాట్లాడే వ్యక్తి ఈ డబ్బులు తీసుకుని ఇస్తా అన్న టైంకి ఇవ్వకపోతే ఆ మాటలు రావు, ఆ మనిషి కనిపించాడు అని అంటే ఇక్కడ ఏం నష్టపోయాము, అటు మనిషిని నష్టపోయాము, డబ్బులు నష్టపోయాము. నో చెప్పగలగడం నేర్చుకోండి. ఇన్ కేస్ మీరు సహాయపడాలి అని అనుకుంటే ఎంత మీరు నష్టపోయినా పర్వాలేదు అని అనుకుంటారో అంత సహాయం చేయండి. ఇప్పుడు సపోజ్ ఒక 1,00,000 రూపాయలు అడిగారు, మీరు 1,00,000 రూపాయలు ఇవ్వలేరు, అరే నా దగ్గర ఒక 5,000 ఉంది, మీరు 5,000 డిసైడ్ అయిపోయారు, అడి ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి, 5,000 నష్టపోయినా పర్వాలేదు. అయితే ఇచ్చేటప్పుడు చెప్పండి, అరే డబ్బులు ఇవ్వలేకపోయినా పర్వాలేదు, నువ్వు మాటలు మాత్రం మానేయకరా నాయన అని చెప్పండి. వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ ఉంటాము, మనం కూడా స్ట్రెస్ ఫ్రీ ఉంటాం. ఇవన్నీ రియల్ లైఫ్లో నేను జరిగినవి మాట్లాడుకుంటాను, నాకు అనుభవపూర్వకంగా జరిగినవి కూడా ఉన్నాయి. నేను ఇలాగే చెప్తూ ఉంటాను. ఈ రోజు కూడా ఒకరు నన్ను విజయవాడ నుంచి మేము మొత్తం అతలాకుతలం అయిపోయింది, మాకంతా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది, నాకు డబ్బులు కొట్టండి అంటే నేను 10,000 పంపించా. ఈ రోజు కూడా పంపించా, ఈ సెషన్కి అరగంట ముందు ప్రూఫ్ కూడా చూపిస్తాను. తప్పదు, ఎందుకనంటే అలా పరిస్థితి, విజయవాడ పరిస్థితి మనకు తెలుసు కాబట్టి. అంటే డిసైడెడ్, వచ్చినా రాకపోయినా పర్వాలేదు అని డిసైడ్ అయిపోయి పంపించేస్తాను. అలా డిసైడ్ అయితే ముందు మనకు స్ట్రెస్ ఉండదు, ముందు అనుకున్నాగా పోతే పోనీ అనుకున్నాం కాబట్టి. అదే వాళ్ళు డిసైడ్ అవ్వకుండా ఇచ్చామనుకోండి, ఇంకా అది మన బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటుంది. వాడు ఇస్తా అన్నాడు, నన్ను మోసం చేస్తాడు, వాడు ఇవ్వలేదు, ఇట్లా చేస్తాడా, ఎన్ని సంవత్సరాల పరిచయంలో ఇంత మోసం చేస్తాడు, అసలు ఇట్లా ఊహించలేదు. ఈ మానసిక ఒత్తిడి మళ్ళీ ఫ్యామిలీ మీద పడుతుంది. సో నో చెప్పడం నేర్చుకోవాలి. అందుకే మొహమాటం అంటే ఎంత దరిద్రమో చెప్పాడు. అన్ని రోగాల కంటే అతి దారుణమైన రోగం మొహమాటం.
ఎస్పెషల్లీ ఫ్రెండ్షిప్ లో అందరూ ఏమనుకుంటారంటే అన్నిటికంటే గొప్ప రిలేషన్షిప్ ఏమైనా ఉంది అని అంటే ఫ్రెండ్షిప్. ఒప్పుకుంటాను నేను, కాదనండి. కానీ ఎటువంటి ఫ్రెండ్స్? సహాయపడితే మంచోడు, సహాయపడకపోతే చెడ్డోడు. వాళ్ళ ఫ్రెండ్సేనా? అట్లాంటి వాడు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఎటువంటి ఫ్రెండ్స్ ఉండాలి అని అంటే డబ్బు సహాయం చేయలేకపోయినా సరే భుజం మీద చేయేసి ఏం పర్వాలేదు, మనం ఏదో రకంగా బయటపడదాము అని మనిషిగా ధైర్యం చెప్పగలిగిన ఫ్రెండ్స్ ఉంటే మాత్రం మీరు వదిలిపెట్టొద్దు. మిగిలిన వాళ్ళు ఉన్నా పోయినా పెద్ద తేడా ఏమీ రాదు. మనకి ఫేస్బుక్ లో 1000 మంది ఉంటారు, అట్లాంటి వాళ్ళు వీళ్ళు అనుకోవడం అంతే. దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవడో ఏదో అనుకుంటాడని మనం బతకొద్దండి. ఎవరో ఏదో అనుకుంటారని మనం బతకాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకుంటే అనుకోనియండి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చాలా వింతగా కూడా అనిపిస్తుంది, ఏంటి ఇట్లా కూడా ఆలోచించవచ్చా, ఇలా కూడా ఆలోచిస్తారా మీరు అని అనిపించవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను మీ ఎదురుగా నిలబడి ఒక 500 రూపాయల కాగితం మీకు ఇచ్చాను అనుకోండి. తీసుకుంటే అది ఏమవుతుంది? ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడితే తప్పు చాలా అవుతుంది. బాగుంటుంది. తప్పు అవుతుంది సార్. తప్పు అవ్వదు, మీది అవుతుంది అది. నేను ఇచ్చాను కదా, మీరు అడగలేదు. ఒక్కరు మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు? బహుమతి సార్. ఎవరు మాట్లాడుతున్నారు? అడ్వాంటేజ్ అవుతుంది సార్. అడ్వాంటేజ్. జ్యోతి మురళి గారు, వీడియో ఆఫ్ చేయకుండా మీరు మాట్లాడితే నేను ఏం మాట్లాడాలండి? ఎవరితో మాట్లాడుతున్నాను అనుకోవాలి? మీరు కాదమ్మా, మీరు కాదు, ఇంకొకరు మాట్లాడారు. యా, ప్రశ్నించాలి, నాకు ఎందుకు లక్ష్మి గారు, ఇస్తున్నారని ప్రశ్నించాలి. లక్ష్మి గారు, నేను ఒక 500 రూపాయలు మీకు ఇస్తే అది మీది అయిపోతుంది, అంతేనా? వెరీ సింపుల్. అవును సార్. నేనే ఇచ్చాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ చేతిలో ఉంటే మీదా కాదా చెప్పండి. నేను మీకు ఇచ్చి వెళ్ళిపోయానండి, అప్పుడు అది ఎవరిది అవుతుంది? అది నాదే అవుతుంది. మీదే అవుతుంది, అంతేనా? నా Quite దగ్గర ఉంటే natural కదా నాదే ఇప్పుడు. అంతే కదా, మీ దగ్గర ఉంటే మీదే అవుతుంది. పెన్ ఇచ్చాను, మీకు ఇచ్చాను, మీద అయిపోయింది. ఏదైనా పుస్తకం ఇచ్చాను, అది మీద అయిపోయింది. క్లియర్, సింపుల్ కదా, అంతేనా? మీరు తీసుకుంటే మీది అయింది, అవునా? తీసుకోకపోతే మీది కాదు, అంతే కదా? మీరు తీసుకున్నారు కాబట్టి మీది కాదు, కరెక్టా? ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరో ఏదో అనుకుంటున్నారు అని అంటే తిట్టుకుంటారేమో అన్నప్పుడు ఆ తిట్లు మీరు తీసుకోకండి. అర్థమైందా లాజిక్? మీరు తీసుకోకండి. అప్పుడు ఎవరి అవుతాయి అవి? తీసుకుంటే కదా మీరు అవేది, తీసుకోకపోతే అవి వాళ్ళకి చెందుతాయి కదా. మొహం మీద చెప్పండి, నువ్వు తిడుతున్నావు కదా, నేను తీసుకోవట్లేదని చెప్పండి. ఫీజులు ఎగిరిపోతాయి ఎదుటోళ్ళకి, అర్థం కాదు అసలు వాళ్ళకి. అదేంటి తిట్లు తీసుకోకపోవడం ఏంటి అని అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇక 100 రూపాయలు నీకు ఇచ్చా, ఇది నువ్వు తీసుకున్నావు, నీదైంది, అవునా? నాకు ఇచ్చావు, నేను తీసుకుంటే నాదైంది. తిట్లు నేను తీసుకోవట్లేదు, అప్పుడు ఎవరి అవుతాయి? వాళ్ళదే అవుతుంది. ఎస్, దేర్ యు ఆర్. సో ఎవరో ఏదో అనుకుంటారని మనం బతకట్లేదండి. వాళ్ళ గురించి మనం ఈ భూమి మీదకి రాలేదు. నేను నా గురించి, నా కుటుంబం గురించి మాత్రమే బతుకుతున్నాను. బట్ సమాజానికి హాని చేయకుండా వీలైతే సహాయపడే విధంగా నేను బతుకుతున్నాను. ఎవరిని మోసం చేయకండి, ఎవరిని ముంచకండి. మీరు నిజాయితీగా ఉండండి. మీ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయండి. హ్యాపీగా లీడ్ చేస్తే హెల్తీగా ఉంటారు. అన్హ్యాపీగా లీడ్ చేస్తే స్ట్రెస్ ద్వారా అన్ని రోగాలకి డోర్లు మీరు ఓపెన్ చేసేసారు. రండి 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 అని పిలుస్తున్నట్టు ఉంటుంది. అదేదో సినిమాలో రండి 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 దయచేయండి అన్నట్టుగా రోగాలను ఇన్వైట్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఇచ్చిన ఈ చిన్న చిన్న టిప్స్, మీతో పంచుకున్న టిప్స్ మీకు ఏమైనా ఉపయోగపడితే ఉపయోగించుకొని మీ లైఫ్ లో మీరు సక్సెస్ ని సాధించాలని, అలాగే ఇంత పెద్ద ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ మీకు దొరికినందుకు, ఈ ప్లాట్ఫామ్ యొక్క పేరుని ఇంకా అన్ని రకాలుగా మీకు తెలిసిన అందరికీ స్ప్రెడ్ చేసే విధంగా మీ కార్యక్రమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి శ్యామ్ రాథోడ్ గారికి అండ్ టీంకి, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చిన గురువు గారు అండ్ గంపా నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
లవ్ యూ ఆల్. యా అండి, థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెషన్ సార్. ఇంచ్ ఒక్కరు కూడా లెఫ్ట్ కాలేదండి. 9:30 వరకు 73 అంటే 73. ప్రతి విషయం కూడా చాలా చక్కగా వినసొంపుగా మధురమైన స్వరంలో, అంటే ఏ విధంగా చెప్పారంటే ఆ విధంగా చెప్తే అర్థమవుతుంది అన్నట్టుగా చెప్పారు సార్. ప్రతి ఒక్క విషయం కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్, యాజ్ ఏ ఫ్యామిలీ లోపల, యాజ్ ఏ మాకు చేసే వర్క్ లోపల, అదేవిధంగా ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలనే విషయాలు చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, సుధీర్ సార్, వండర్ఫుల్ సెషన్ సార్. వన్స్ అగైన్ ఎస్ ప్లీజ్ క్వశ్చన్స్ తీసుకుని సార్, 2-3 క్వశ్చన్స్ సార్. యా, పర్లేదు సార్, తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రవణ్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు యా, మా హ్యాపీ క్లాస్ ఈవినింగ్ అప్స్ సార్. అండ్ డౌన్ హ్యాపీ ఈవినింగ్. నేను మా మామయ్య బర్త్డే ఉండే, స్టిల్ ఐ డి నాట్ స్టాప్ లిజనింగ్ యువర్ క్లాస్. చాలా అట్రాక్ట్ అయ్యింది. మీ లైఫ్ లో జరిగిన అప్స్ అండ్ డౌన్స్ చాలా మొరలైజ్డ్ గా ఉన్నాయి. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను సార్. నువ్వు క్లాస్ సెషన్ అయిపోయేలోపు మీరు మధ్యలో ఇచ్చిన అడ్వైస్ ప్రకారం నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు అన్నారు ఫ్యామిలీ తోటి ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం